Hello everybody, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics KRD Madam. So I hope na voice vinipistondi anukuntunnanu. So ee roju current electricity class JEE mains vallaki revision jarugutondi kada. So current electricity lo manaki minimum 2 questions vache chance kuda undi. 1 question raavachu leda 2 questions kuda raavachu. So ee lesson meeda koncham concentration aithe cheyalsinde. So JEE ki కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుకుంటే మనము వేర్ ఇస్ ఇట్ ఓకే కరెంట్ ఎలక్ట్రిసిటీలో మీకు తెలుసు పొటెన్షియోమీటర్ అనేది డిలీట్ చేయడం జరిగింది. సో పొటెన్షియోమీటర్ మనం చదవక్కర్లేదు. సో ఇందులో ఏమేం టాపిక్స్ మీద మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే కనుక ఒకటి బేసిక్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి దాని మీద మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఎలక్ట్రిక్ కరెంట్ తర్వాత దీంట్లో చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయమ్మా. డ్రిఫ్ట్ వెలాసిటీ మీద క్వశ్చన్స్ రావచ్చు, అలాగే మనకి కరెంట్ డెన్సిటీ మీద క్వశ్చన్స్ రావచ్చు. ఎలక్ట్రిక్ ఫీల్డ్, కరెంట్ డెన్సిటీ, రెసిస్టివిటీ వీటన్నిటి మీద మనకి క్వశ్చన్స్ అనేవి రావచ్చు అనమాట. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఓకే, సో కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద క్వశ్చన్స్ రావచ్చు. ఆ తర్వాత మనకి రెసిస్టెన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది కదా, రెసిస్టెన్స్, ఓమ్స్ లా, దీని మీద కూడా క్వశ్చన్స్ బాగానే వస్తాయి. చాలా ఎక్కువ క్వశ్చన్స్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ మీద వస్తాయమ్మా. కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ఎక్కువ క్వశ్చన్స్, బాగా ఎక్కువ. ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది అంటే మాత్రం షూర్గా కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే అమ్మా మనకి కిర్చాఫ్స్ లా స్టార్ట్ అవుతుంది. కిర్చాఫ్స్ లా, ఎస్, అనదర్ గ్యారంటీడ్ క్వశ్చన్ అనేది కిర్చాఫ్స్ లా వస్తుంది. కిర్చాఫ్స్ లా అప్లికేషన్సే మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్ అండ్ మీటర్ బ్రిడ్జ్, సెపరేట్గా చెప్పుకోకర్లేదు. కిర్చాఫ్ లా అప్లికేషన్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అండ్ మీటర్ బ్రిడ్జ్. సో ఈ లెసన్లో ఇంతవరకు మాత్రమే మనం చదువుతాము. సో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, దాని మీద డిఫరెంట్ అప్లికేషన్స్, అలాగే మ్యామ్ మెయిన్స్కి టైం టేబుల్ పెట్టండి ప్లీజ్. మెయిన్స్కి టైం టేబుల్ ప్రస్తుతానికి నేను పెట్టలేనమ్మా. ఐఎమ్ యాక్చువల్లీ నాట్ ఫీలింగ్ వెల్ అట్ ఆల్. నైట్ అంతా హాస్పిటల్లో, డే టైంలో మీకు టీచింగ్ చేయడం జరుగుతుంది. సో నాకు ఒక 2-3 days టైం ఇవ్వండి. నా హెల్త్ బాగా అయిన తర్వాత మాత్రమే నేను షూర్గా చెప్పగలను ఈరోజు ఈ క్లాస్ తీసుకుంటాను అని. నేను లేవగలిగిన రోజు క్లాస్ చెప్తున్నాను, లేవలేని రోజు క్లాస్ చెప్పలేకపోతున్నాను. సో దాట్ ఈస్ మై కండిషన్ రైట్ నౌ. సో ప్రస్తుతానికి నన్ను టైం టేబుల్ అడగద్దు, నాకు ఓపిక ఉన్న రోజు క్లాస్ చెప్పేస్తాను, దాట్స్ ఇట్. ఓకే, బట్ సండే మాత్రం ఖచ్చితంగా నేను ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ క్లాస్ ఖచ్చితంగా చెప్తాను. సో సండే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు. ఎగ్జామ్ వెయిటేజ్ అదే కదరా నాయన, VIEEE వెయిటేజ్. VIEEE వెయిటేజ్ ఇప్పటి నుంచి అక్కర్లేదమ్మా. JEE మెయిన్స్ అయిన తర్వాత VIEEE అలాగే బిట్సాట్ గురించి మాట్లాడుకుందాం. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలో లెటర్ స్టార్ట్ విత్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, దీని గురించి స్టార్ట్ చేద్దాం. ఇంత చిన్న టాపిక్ నుంచి కూడా వస్తాయా మేడం బిట్స్ అంటే ఎస్, ఏ టాపిక్ నుంచి అయినా బిట్స్ రావచ్చు. బికాస్ దిస్ ఈజ్ JEE మెయిన్స్ కాబట్టి. ఈ బోర్డు మీద ఎక్కడొస్తుంది పెన్? ఓకే, లెట్ us ట్రై. జస్ట్ గివ్ మీ 1 minute. ఇక్కడే వస్తుందా? వెరీ గుడ్. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే తెలుసు కదా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ విత్ డైరెక్షన్. డైరెక్షన్ ఉంటుంది, స్కేలార్ క్వాంటిటీ. సో ఎలక్ట్రిక్ కరెంట్ స్కేలార్ క్వాంటిటీ, డైరెక్షన్ కూడా ఉంటుంది. సో డైరెక్షన్తో పాటు కరెంట్ని మనం అనాలిసిస్ చేయాలి. కరెంట్ డైరెక్షన్ ఎప్పుడు కూడా వి ఆల్వేస్ టేక్ కన్వెన్షనల్. కన్వెన్షనల్ అంటే సిద్ధాంతం ప్రకారం, రూల్స్ ప్రకారం కరెంట్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా పాజిటివ్ పోల్ నుంచి, సెల్ యొక్క పాజిటివ్ పోల్ నుంచి సెల్ యొక్క నెగిటివ్ పోల్ వైపు రూట్ అయ్యి ఉంటుంది. అంటే హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్. కరెంట్ ఎప్పుడు కూడా ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు low potential.
మనము యూజువల్గా సెల్లో పాజిటివ్ పోల్ని హై పొటెన్షియల్గా తీసుకుంటాము, నెగిటివ్ పోల్ని లో పొటెన్షియల్గా తీసుకుంటాం. సో అది హై పొటెన్షియల్ అండ్ లో పొటెన్షియల్ నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇది కన్వెన్షనల్ ఫ్లో. కానీ యాక్చువల్గా ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. నిజంగా ఒక సర్క్యూట్లో ఎలక్ట్రాన్స్ పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తాయా? కాదు. ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ పోల్ నుంచి పాజిటివ్ పోల్కి వెళ్తాయి. ఇప్పుడు అదేంటి మేడం అలా ఎలాగా అని ఆలోచించే టైం మనకి లేదు. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, కరెంట్ అనేది ఎప్పుడు కూడా ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. హయ్యర్ పొటెన్షియల్ అంటే సెల్ యొక్క పాజిటివ్ పోల్ని హై పొటెన్షియల్గా తీసుకుంటాము, సెల్ యొక్క నెగిటివ్ పోల్ని లో పొటెన్షియల్గా తీసుకుంటాం. సో నువ్వు ఒక సింపుల్ సర్క్యూట్ని తీసుకున్నా కూడా రెసిస్టర్, దానిని ఒక సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేసాం. సో ఇది రెసిస్టర్ ఆర్. సో కరెంట్ ఎప్పుడు ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది? కరెంట్ డైరెక్షన్ నువ్వు ఎప్పుడు కూడా సెల్ పాజిటివ్ పోల్ నుంచి, దీని పొటెన్షియల్ V అనుకోండి, సెల్ పాజిటివ్ పోల్ నుంచి కరెంట్ I స్టార్ట్ అయ్యి అదే కరెంట్ Rలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ అదే కరెంట్ నెగిటివ్ పోల్లోకి రావాలి. ఆధార్ కార్డులో వేరే ఉంది మ్యామ్, పర్లేదా? అప్లికేషన్లో అడ్రస్, ఆధార్లో వేరే అడ్రస్ ఉంది, పర్లేదా? రోహిత్, మరి కరెక్షన్ ఇచ్చినప్పుడు ఎందుకు అడ్రస్ కరెక్షన్ చేయలేదమ్మా? మొత్తం అంతా అయిపోయిన తర్వాత అడిగితే ఎలా నాన్న? రోహిత్ విజయ్, మరి కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు ఏం చేశారు? కరెక్షన్ ఎందుకు చేయలేదు? అట్లీస్ట్ ఇప్పుడు ఆ అడ్రస్ వరకు పర్లేదు, నేమ్ ఫోన్ నెంబరు అయినా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. మీరు జేఈ అప్లికేషన్ పెడుతున్నారు. జేఈ లాంటి ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏదో పెట్టాంలే, మా బ్రదర్కి చెప్పాను, మా బ్రదర్ ఏదో పెట్టేశాడు అంటే మీ లైఫ్ కదా జేఈ. రేపొద్దున ఎగ్జామ్ హాల్ దగ్గర ఎవరైనా ఆపేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అక్కడ మీరు గేట్ దగ్గర కూర్చుని ఏడుస్తూ కూర్చోవడం తప్ప, అవునా కాదా? రోహిత్ విజయ్, ప్రస్తుతానికి అడ్రస్ సరిగ్గా లేకపోయినా పర్లేదు, బట్ అట్లీస్ట్ జోసా కౌన్సిలింగ్ టైంకి నీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో దానిని అప్డేట్ చేయించుకో. ఓకే, నేమ్ కరెక్ట్గా ఉంది కదా, నేమ్, ఫోన్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్గా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే జోసా కౌన్సిలింగ్ టైంకి అడ్రస్ మార్పించుకో ఆధార్ కార్డులో. ఎగ్జామ్ వరకు పర్లేదు. కానీ మళ్ళీ చెప్తున్నానమ్మా, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే డిజిలాకర్ ద్వారా ఎంటర్ అయ్యారో వాళ్ళకి వెరిఫికేషన్ ఉండదు. కానీ డిజిలాకర్ కాకుండా వేరేలాగా మీరు ఎంట్రన్స్ అదే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ దగ్గర మీ అప్లికేషన్ ఫామ్, మీ ఆధార్ కార్డు పక్కన పెట్టి వెరిఫై చేసి ఎగ్జామ్ సెంటర్ లోపలికి పంపిస్తారు. నేను ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను. సో ఎవరైతే మిస్టేక్స్ చేశారో వాళ్ళు ఆధార్ కార్డ్ని మార్పించుకోండి, అంతకంటే వేరే దారి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, చాలు. ఓకే, సో కరెంట్ డైరెక్షన్ అర్థమైంది కదా. కరెంట్కి బేసిక్ ఫార్ములా ఏంటి? మనం కరెంట్ని ఐతో సింబలైజ్ చేస్తాము. కరెంట్ ఎస్ఐ యూనిట్ ఏంటి? బేసిక్ గుర్తుందా లేదా? కరెంట్ ఎస్ఐ యూనిట్ యాంపియర్. దీని సింబల్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఏ. ఓకే, ఐ యాంపియర్. దీని సింబల్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఏ. ఐకి బేసిక్ ఫార్ములా ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు Q/T, అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లోయింగ్ అక్రాస్ ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇన్ ఎ యూనిట్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైర్ అనుకోండి, ఈ వైర్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ వైర్లో కరెంట్ ఫ్లో అవుతుంది, ఎంత కరెంట్? ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. దాన్ని ఎలా డిఫైన్ చేస్తాము? ఈ వైర్ లోపల, ఇది బ్లాక్ కలర్డ్ ఇన్సులేషన్, లోపల కాపర్ వైర్ ఉంటుంది కదా, కాపర్ వైర్ లోపల ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి, ఎంత టైంలో, ఎంత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఈ వైర్ని కట్ చేస్తే, ఈ వైర్ చూడండి సిలిండ్రికల్గా ఉందా లేదా? సిలిండ్రికల్ వైర్ని కట్ చేస్తే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమొస్తుంది మనకి? సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ ఏరియాలో నుంచి ఎంత కరెంటు ఫ్లో అవుతుంది, ఎంత ఛార్జ్, ఎంత టైంలో, ఎంత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లోంచి వెళ్తుంది, దానిని మనము ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. ఎలక్ట్రిక్ కరెంట్ గురించి కొంచెం కూలంకషంగానే చర్చించుకోవాలి. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యావరేజ్ కరెంట్, ఇన్స్టంటేనియస్ కరెంట్ ఇవన్నీ ఉంటాయి. యావరేజ్ అంటే మీకు తెలుసు కదా, యావరేజ్ కరెంట్ అంటే టోటల్ ఛార్జ్, ద టోటల్ ఛార్జ్ ఫ్లోయింగ్ బై టోటల్ టైం టేకెన్. ఎంటైర్ ఛార్జ్ ఎంత టైంలో ఫ్లో అవుతోంది, దానిని మనము యావరేజ్ కరెంట్ అంటాము. యావరేజ్ కరెంట్ అయిపోయిన తర్వాత ఇన్స్టంటేనియస్ కరెంట్.
ఇన్స్టంటేనియస్ కరెంట్. ఇన్స్టంటేనియస్ కరెంట్ అంటే ఏంటమ్మా? ఇన్స్టంటేనియస్ ఇన్స్టంటేనియస్ అంటే ఎప్పుడు కూడా డెల్టా క్యూ బై డెల్టా టీ, లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0. డెల్టా టీ టైం అనేది వెన్ ఇట్ అప్రోచెస్ టు వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ లిమిట్, చాలా తక్కువ టైం లిమిట్లో మనము ఛార్జ్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు దానిని ఇన్స్టంటేనియస్ అంటాము. సో ఇన్స్టంటేనియస్కి ఫార్ములా ఏంటమ్మా? dq by dt. So q is given as function of time. q is equal to 3t square minus 2t, at cube minus bt square. ఇలాంటివన్నీ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా dq by dt అనేది మనకి ఇన్స్టంటేనియస్ కరెంట్ని ఇస్తుంది. ఎప్పుడైతే మీరు dq by dt చేశారో దాని రివర్స్ కూడా ఆలోచించడం రావాలి. బికాజ్ మీరు ఎంపీసీ స్టూడెంట్స్ కాబట్టి డిఫరెన్సియేషన్కి రివర్స్ ఆపరేషన్ మనం ఇంటిగ్రేషన్గా తీసుకుంటాం కదా. సో ఇక్కడ నుంచి dq is equal to I into dt. సో రెండు వైపులా ఇంటిగ్రేట్ చేస్తే నీకు ఛార్జ్కి ఫార్ములా వస్తుంది, ఇంటిగ్రేషన్ I dt. సో current is given as function of time. Then current is given as function of time. Then కరెంట్ని ఇంటిగ్రేట్ చేస్తే ఛార్జ్ వస్తుంది, ఛార్జ్ని డిఫరెన్షియేట్ చేస్తే కరెంట్ వస్తుంది, రైట్? సో ఇవి బేసిక్ ఫార్ములే. వీటికి ఎగ్జాంపుల్స్ కావాలా? ఏం అవసరం లేదు, మీరు ఆల్రెడీ ఇంతకుముందు డిఫరెన్సియేషన్లు ఇంటిగ్రేషన్లు చేశారు కదా. q is equal to 3t square minus 2t అని ఇస్తారు. q is given as function of time. దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే కరెంట్ వస్తుంది. ఓకే, సో లిమిట్స్ కూడా ఇవ్వచ్చు మీకు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు. ఈ టైం నుంచి ఈ టైం వరకు టైంతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు కాబట్టి లిమిట్స్ కూడా టైంలోనే ఉండాలి. టైంతో ఇంటిగ్రేట్ చేస్తే లిమిట్స్ టైంలోనే ఉండాలి. సో ఇవి కరెంట్కి సంబంధించినవి. ఇవి కాకుండా ఇంకా మనం రకరకాలుగా ఆలోచించగలగడం రావాలి ఎలక్ట్రిక్ కరెంట్ గురించి. అప్లికేషన్స్ అంటే మన ఫిజిక్స్లో ఒక ఫార్ములా ఉందంటే దాన్ని రకరకాల చాప్టర్స్కి అప్లై చేయాలి, రకరకాల కాన్సెప్ట్స్కి అప్లై చేయడం రావాలి. ఈ ఒక్క చాప్టర్లో ఇదొకటే ఆలోచిస్తామంటే కుదరదు కదా. సో ఎలక్ట్రిక్ కరెంట్ను కూడా ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు. సో ఇఫ్ నంబర్ ఆఫ్ ఛార్జెస్ ఎన్ని అని అడిగాడు. టీ టైంలో ఎన్ని నంబర్ ఆఫ్ ఛార్జెస్ ఫ్లో అవుతున్నాయి. నంబర్ ఆఫ్ ఛార్జెస్ అనగానే మన మైండ్లోకి రావాలి. నంబర్ ఆఫ్ ఛార్జెస్ అంటే మన మైండ్లోకి రావాల్సిన ఫార్ములా ఏంటమ్మా? q is equal to n into eలో n is equal to q by e. ఇదే కదా నంబర్ ఆఫ్ ఛార్జెస్. సో ఈ లెసన్ని ఎలక్ట్రిక్ ఛార్జెస్తో ముడిపెట్టచ్చు. ఎస్, నంబర్ ఆఫ్ ఛార్జెస్ ఫైండ్ అవుట్ చేయమంటే. సో I is equal to q by t ఫార్ములా నుంచి q ప్లేస్లో ne రాస్తారు. ne by t is equal to I. ఇంకెక్కడి నుంచి n ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. n is equal to I into t by e. I hope e అంటే ఏంటి మీకు తెలుసు అనుకుంటా. 1.6 into 10 power minus 19. ఓకే మ్యామ్, నీట్ వాళ్ళకి యూజ్ అవుతుందా? యూజ్ అవుతుందమ్మా, కానీ ఇది వన్ షాట్. నీట్ వాళ్ళకి కంగారు పడకండి, నేను చెప్తాను మీకు. నీట్ ఛానల్లో నేను చెప్తాను. ఈరోజు నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఎక్కువ క్లాసులు తీసుకోలేకపోతున్నాను. తప్పకుండా నీట్ వాళ్ళకి క్లాస్ చెప్తాను. ఓకే, ఇది ఒక రకంగా ఆలోచించవచ్చు. లేదు, ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఫైండ్ ద కరెంట్ when an electron is revolving in a circular path of radius r. ఒక r రేడియస్ ఉన్న సర్క్యులర్ పాత్లో ఎలక్ట్రాన్ తిరుగుతోంది. అప్పుడు కరెంట్ ఉంటుందా ఉండదా? ఎలక్ట్రాన్ కదిలింది అంటే కరెంట్ ఉన్నట్లే కదా. కరెంట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ మూవ్ అవ్వాలి. అది సర్క్యులర్ పాత్లో వెళ్తే ఏంటి, స్ట్రైట్ లైన్ పాత్లో వెళ్తే ఏంటి? ఎలక్ట్రాన్ అనేది మూవ్ అయ్యింది. సో ఎలక్ట్రాన్ అనేది సర్క్యులర్ పాత్లో తిరుగుతున్నప్పుడు దాని కరెంట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సర్క్యులర్ పాత్లో తిరిగేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాలి, దానికి లీనియర్ వెలాసిటీ ఉంటుంది, అలాగే యాంగ్యులర్ వెలాసిటీ కూడా ఉంటుంది. సో లీనియర్ వెలాసిటీ, యాంగ్యులర్ వెలాసిటీ ఉన్నప్పుడు నార్మల్గా I is equal to q, ఎలక్ట్రాన్ ప్లేస్లో ఈ రాయొచ్చు, q ప్లేస్లో ఎలక్ట్రాన్ రాసుకోవచ్చు. ఛార్జ్ ఎంత? ఎలక్ట్రాన్. ఎవరు తిరుగుతున్నారు? ఎలక్ట్రాన్ తిరుగుతోంది. సో q ప్లేస్లో ఛార్జ్ ఎలక్ట్రాన్ రాసుకోవచ్చా? ఎస్, రాసుకోవచ్చు.
క్యూని క్యూ లాగా ఉంచుకుంటాను అనుకుంటే మీ ఇష్టం, క్యూని క్యూ లాగా కూడా ఉంచుకోవచ్చు. అది మన అర్థాన్ని చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నాకు తెలుసు ఛార్జ్ ఇక్కడ ఏంటి అంటే క్యూ అనేది మనకి తెలుసు అనుకుంటే ఓకే. సో క్యూ బై సర్క్యులర్ పాత్లో ఎప్పుడైతే తిరుగుతుందో, సర్క్యులర్ పాత్లో తిరిగినప్పుడు రేడియస్ ఆర్, ఖచ్చితంగా దానికి టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఒక రివల్యూషన్ చేసేటప్పటికి టైం పీరియడ్ టీ. సో టీ ప్లేస్లో 2π/ω కూడా రాసుకోవచ్చు కదా. ఇఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2π/ω, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. I ఈజ్ ఈక్వల్ టు Q/2π/ω పైకి వస్తుంది. లేదు టీ ప్లేస్లో 2π/ω, ఒమేగా ప్లేస్లో 2πf కూడా రాసుకోవచ్చు. ఇఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf, 2π క్యాన్సిల్, I ఈజ్ ఈక్వల్ టు Q/f. ఇది ఒకసారి మెయిన్స్లో అడగడం జరిగింది. ఎలక్ట్రిక్ కరెంట్, ఛార్జ్, ఫ్రీక్వెన్సీ టర్మినాలజీలో చాలామంది ఇది మర్చిపోతారమ్మా, గుర్తుపెట్టుకోండి. I ఈజ్ ఈక్వల్ టు Q/f, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. ఈ ఫార్ములా ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఈ ఫార్ములా ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం పీరియడ్. నెక్స్ట్ ఈ ఫార్ములా ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ, ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. లీనియర్ వెలాసిటీలో కావాలి నాకు, ఓకే లీనియర్ వెలాసిటీలో కూడా రాయొచ్చు. ఇఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు R ఒమేగా దగ్గర నుంచి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు V/R, V ఈజ్ ఈక్వల్ టు R ఒమేగా నుంచి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు V/R సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే I ఈజ్ ఈక్వల్ టు Q/V/2πR. So we have written so many varieties. Electric current in terms of time period, electric current in terms of angular velocity, electric current in terms of angular frequency, electric current in terms of linear velocity. సో మీ క్వశ్చన్లో ఏది అడిగినా ఇలా మార్పులు చేర్పులు రాసుకోవాలి. ఇవన్నీ రాయడం ఎప్పుడు వస్తుంది? ఓవరాల్గా ఎంటైర్ ఫిజిక్స్ మీద ఒక బేసిక్ ఐడియా అయితే మీకు ఉండాలి. ఒక బేసిక్ ఫార్ములా, వీటిలో టఫ్ ఫార్ములా ఏదైనా ఉందా? మీకు ఆల్రెడీ తెలుసు, సర్క్యులర్ పాత్లో ఉంటే టైం పీరియడ్ ప్లేస్లో 2π/ω రాసుకోవాలి. ఎంటైర్ ఫిజిక్స్కి గుర్తుపెట్టుకోవాలి అని నేను ఎప్పుడో చెప్పాను. నెక్స్ట్ ఒమేగా ప్లేస్లో 2πf రాసుకోవచ్చు, ఇది కూడా బేసిక్ ఫార్ములా. ఎంటైర్ ఫిజిక్స్కి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఎక్కడైనా కూడా టీ ప్లేస్లో 2π/ω రాసుకోవడం రావాలి, అలాగే ఒమేగా ప్లేస్లో 2πf రాసుకోవడం రావాలి. అండ్ V ఈజ్ ఈక్వల్ టు R ఒమేగా బేసిక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఎక్కడైనా కూడా మీరు అప్లై చేయడం తెలియాలి. నేను ఈ స్లైడ్లో చెప్పింది ఏది కొత్తగా వింతగా ఏమీ లేదు, మొత్తం ఫిజిక్స్ అంతటికీ గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ ఫార్ములే. సో ఈ స్లైడ్లో ఏ ఫార్ములా నుంచి అయినా ఎలక్ట్రిక్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమని అడగచ్చు. అయితే దాని తర్వాత మనము ఎలక్ట్రిక్ కరెంట్లో ఇంకొక వెరైటీ ఉంది, డ్రిఫ్ట్ వెలాసిటీ. కానీ ఓకే, డ్రిఫ్ట్ వెలాసిటీకి వెళ్ళాలి అంటే మనము యాక్చువల్గా రెసిస్టెన్స్ గురించి కూడా తెలియాలి. బట్ ఎస్, డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి డిస్కస్ చేసుకుందాం, పర్లేదు. డ్రిఫ్ట్ వెలాసిటీ, దీన్ని మనం యూజువల్గా VDతో సింబలైజ్ చేస్తాం. ఇది మన డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? నెమ్మదిగా ముందుకి జారడం, దీనినే డ్రిఫ్ట్ అంటాము. నెమ్మదిగా ముందుకి జారడం, దీన్ని డ్రిఫ్ట్ అంటాం. సో ఒక కండక్టర్లో ఒక వైర్ ఉంది, ఒక వైర్ తీసుకుంటే ఈ వైర్లో ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ నుంచి ఆ ఎండ్కి ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి. వెళ్ళడము అంటే సబ్ మన ఎలక్ట్రాన్స్ వెళ్ళవు. ఎలక్ట్రాన్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అవుతాయి. ఎంత స్పీడ్తో అమ్మా? 10⁻⁻⁴ మీటర్/సెకండ్ స్పీడ్తో మాత్రమే ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. సో 10⁻⁻⁴ అనేది అతి తక్కువ వాల్యూ, అనే 0.0001 మీటర్/సెకండ్. అంత తక్కువ స్పీడ్తో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. సో అందుకే దాన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు. సో ఈ డ్రిఫ్ట్ వెలాసిటీలో కాన్సెప్ట్ కనుక మీరు అర్థం చేసుకుంటే, ఇది కరెంట్ వైర్ అనుకోండి. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఒకవేళ మీరు కనుక ఎలాంటి పవర్ సప్లైకి కనెక్ట్ చెయ్యలేదు, ఎలాంటి పవర్ సప్లైకి కనెక్ట్ చెయ్యనప్పుడు ఇక్కడ ఉండే ఒక ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా ర్యాండమ్గా మూవ్ అవుతూనే ఉంటాయి. ఇలా తిరిగి 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 మళ్ళీ ఇక్కడికే వస్తుంది, దాని మెయిన్ పొజిషన్కే వస్తుంది అనమాట. ఫ్రీ ఎలక్ట్రాన్స్ కదా, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆటంలో నుంచి బయటకు వచ్చేసాయి.
కానీ వాటిని పుష్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో తిరిగి 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 మళ్ళీ దాని మీన్ పొజిషన్కే వస్తుంది. కానీ ఇప్పుడు ఇదే కండక్టర్ని సేమ్ కండక్టర్ దీనిని తీసుకెళ్ళి నేను ఒక సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేశాను. దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ సెల్కి కనెక్ట్ చేయలేదు, నేను ఇక్కడ ఏం చేశాను, సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేశాను. సెల్ ఆర్ బ్యాటరీ ఏం చేస్తుంది, ఈఎంఎఫ్ ఉంటుంది, దానికి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. సో అది ఏం చేస్తుంది, ఒక ఎండ్లో ఉండే ఎలక్ట్రాన్ ఇలా పుష్ చేసి ఇలా తీసుకొస్తుంది. సో అంటే ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ తిరిగి 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 ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయింది. ఇది వరకు ఎక్కడి నుంచి వెళ్ళిందో మళ్ళీ అక్కడికే ల్యాండ్ అయింది, కానీ ఈసారి ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయింది. ఇది ఇనిషియల్ పొజిషన్ అనుకోండి, ఇది ఫైనల్ పొజిషన్ అనుకోండి. సో ఇలాగా మళ్ళీ ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ తిరిగి 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 ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉండే తిరిగి 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 ఇక్కడికి వస్తుంది. అలాగా ఎలక్ట్రాన్స్ నెమ్మదిగా ముందుకి జరుగుతుంది. దాన్నే మనము డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తిరిగి 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 వెళ్ళాలి అంటే దాని ఇనీషియల్ వెలాసిటీ 0 అయి ఉంటుంది కదా, ఆ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇనీషియల్ వెలాసిటీ 0 అయినప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ v is equal to u plus at, v is equal to u plus at ప్రకారం u0, vనే మనము డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాము. a ఇంటూ t ప్లేస్లో ఏం రాస్తారంటే టౌ అని రాస్తారమ్మా. t ప్లేస్లో ఏం రాస్తారు, టౌ. ఈ టౌ అంటే ఏంటి, టౌ అనేది మీన్ టైమ్ ఆర్ మీన్ రిలాక్సేషన్ టైం అంటారు. టౌన్ ఏమంటారమ్మా, టౌ ఇస్ కాల్డ్ రిలాక్సేషన్ టైం. రిలాక్సేషన్ టైం, టౌ అంటే ఏంటమ్మా, రిలాక్సేషన్ టైం. సో రిలాక్సేషన్ టైం అంటే ఏంటి, రిలాక్సేషన్ టైం అంటే ఏం లేదు, ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. ఇది ఇలా తిరిగేటప్పుడు పక్కనున్న వేరొక ఆటంతో కానీ వేరొక ఎలక్ట్రాన్తో కానీ కొల్లైడ్ అవుతుంది. సో రెండు కొల్లిజన్స్ మధ్యలో ఏదైతే టైం ఉంటుందో దానిని మనము రిలాక్సేషన్ టైం అంటాము. రెండు కొల్లిజన్స్ మధ్యలో ఎలక్ట్రాన్స్ ఇలా, ఒక ఎలక్ట్రాన్ ఉంటుందా, ఈ వైర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లక్షల కోట్ల ఎలక్ట్రాన్స్ ఇలా 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 ర్యాండమ్గా తిరుగుతున్నప్పుడు దేర్ ఈజ్ అ ఛాన్స్ దట్ ఆబ్వియస్లీ అవి ఒకదాంతో ఒకటి కొల్లైడ్ అవుతాయి. సో రెండు కొల్లిజన్స్ మధ్యలో ఏదైతే టైం గ్యాప్ ఉంటుందో దానినే మనము రిలాక్సేషన్ టైం అంటాము. సో ఇది టౌ అనమాట, రిలాక్సేషన్ టైం. అయితే ఎలక్ట్రాన్ యొక్క యాక్సెలరేషన్కి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఏ ఇజ్ ఈక్వల్ టు EQ/T. ఈ ఫార్ములా విన్నారా లేదా, ఏ ఇజ్ ఈక్వల్ టు EQ/T. ఓకే, EQ/T అంటే ఏంటి, ఒక ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అది ఎక్స్పీరియన్స్ అయ్యే యాక్సెలరేషన్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో నేర్చుకున్నాము. సో ఇక్కడ సిన్స్ Q ఇజ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్, అవునా, ఎవరు మూవ్ అవుతున్నారు, ఛార్జ్ అంటే ఏంటి, ఇక్కడ ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డ్రిఫ్ట్ వెలాసిటీకి నీకు ఒక కొత్త ఫార్ములా వస్తుంది, క్యాపిటల్ E స్మాల్ e బై m. మా A ఈజ్ ఈక్వల్ టు EQ/m కదా, సారీ అమ్మా, A ఈజ్ ఈక్వల్ టు EQ/m, EQ/m కదా, A ఈజ్ ఈక్వల్ టు EQ/m. ఎస్ కరెక్ట్ అమ్మా షణ్ముఖ, సారీ శకుంతల. కొంచెం ఇవాళ నాకు ఐసైట్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది, ఫీవర్ వల్ల చాలా హెవీగా ఉందన్నమాట హెడ్ అంతా. తప్పు రాస్తే చెప్పండి, నేను కరెక్షన్ చేస్తాను. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మాత్రం దయచేసి ఈ రోజుకి వదిలేసేయండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ని పట్టించుకోవద్దు. EQ/m ఇంటూ టౌ. ఇది ఏంటి, రిలాక్సేషన్ టైమ్ టర్మినాలజీలో ఇది ఇలాగే ఉంచేయచ్చు. ఇది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎవరు మూవ్ అవుతున్నారు, కండక్టర్లో ఎలక్ట్రాన్ కదా, సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. నెక్స్ట్ టౌకి కూడా ఇక్కడ నుంచి ఫార్ములా రాసుకోవచ్చు, రిలాక్సేషన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు VD డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంటూ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ బై క్యాపిటల్ E ఇంటూ స్మాల్ e. ఓకే, సో ఇదమ్మా మనకి రిలాక్సేషన్ టైమ్ ఫార్ములా. ఓకే, ఇక్కడ నుంచి కరెంట్కి ఫార్ములా కూడా రాసుకుంటాము, ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. నెక్స్ట్ ఇది ఒక నేను బాక్సులు పెట్టిన ఫార్ములా అయితే ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే.
ఓకే, బాక్సులు పెట్టిన ఫార్ములే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఐపీఈ సెకండ్ ఇయర్ రాయాలంటే 75% అటెండెన్స్ కావాలా మ్యామ్? ప్లీజ్ టెల్ మ్యామ్. 75% కాదు కానీ ఎంతో కొంత పర్సంటేజ్ అయితే అవసరమేనమ్మా ఐపీఈ రాయాలి అంటే. ఐపీఈ కన్నా ముందు ప్రాక్టికల్స్కి అటెండెన్స్ కంపల్సరీగా చెప్తారు వినయ్ కుమార్ రెడ్డి. మీ కాలేజ్లో అడిగితే చెప్పేస్తారమ్మా. ఒక్కసారి కాలేజ్కి ఫోన్ చేసి ఎంత అటెండెన్స్ కావాలి, నాకు తెలిసి 65% అనుకుంటున్నాను. ఒకసారి కాలేజ్కి కాల్ చేసి కనుక్కోమ్మా వినయ్ కుమార్ రెడ్డి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్, electric current in terms of drift velocity. Electric current in terms of drift velocity. Electric current in terms of drift velocity already చాలా మంది కామెంట్స్ లో చెప్తున్నారు. ఎలక్ట్రిక్ కరెంట్ డ్రిఫ్ట్ వెలాసిటీ రిలేషన్, వెరీ ఫేమస్ రిలేషన్. I is equal to NEA VD. I is equal to NEA VD. ఇదొక ఫార్ములా. ఎప్పుడైతే ఐఏ కనిపించిందో గుర్తుపెట్టుకోండి. టర్మినాలజీ అన్నీ తెలుసా తెలీదా? ఐ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్. ఎన్ నంబర్ ఆఫ్ చార్జెస్. ఈ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎన్ నంబర్ ఆఫ్ చార్జెస్. ఈ 1.6 × 10⁻⁻19 కూలుమ్. ఏ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎవరిది? మనం ఏ వైర్ అయితే తీసుకున్నామో దాని యొక్క క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ప్లేస్లో ఆల్వేస్ ట్రై టు రైట్ πr². ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎప్పుడు డైరెక్ట్గా ఇవ్వరు. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎప్పుడు కూడా రేడియస్ కానీ డయామీటర్ కానీ ఇస్తారు. ఎప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. వీడి అంటే ఏంటి? డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. వీడి అనేది ఏంటమ్మా? డ్రిఫ్ట్ వెలాసిటీ. ఓకే, సో ఎప్పుడైతే నాకు ఐఏ కనిపించాయో అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిజం చెప్పండి మ్యామ్ ప్లీజ్. దీని తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిజం ఏనమ్మా. సో నెక్స్ట్ ఏంటంటే, ఓకే దీనికి ఇక్కడ వస్తుంది కదా, కరెంట్ డెన్సిటీ, సంథింగ్ కాల్డ్ కరెంట్ డెన్సిటీ. కరెంట్ డెన్సిటీ జేతో సింబలైజ్ చేస్తారు. ఇదొక వెక్టార్ క్వాంటిటీ. సో కరెంట్ డెన్సిటీ అంటే ఏంటి? కరెంట్ డెన్సిటీ బేసిక్ ఫార్ములా కరెంట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ బై ఏరియా. కరెంట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ బై ఏరియా. ఇక్కడ నుంచి I ఈజ్ ఈక్వల్ టు J × A అయితే J అనేది వెక్టార్ క్వాంటిటీ, ఏరియా అనేది కూడా వెక్టార్ క్వాంటిటీ. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. రెండు వెక్టార్ క్వాంటిటీస్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ స్కేలార్ రావాలి అంటే ఇక్కడ డాట్ ప్రొడక్ట్ వాడాలి. సో I ఈజ్ ఈక్వల్ టు JA cos θ. ఒక్కొక్కసారి తీటా వాల్యూ ఇస్తారమ్మా. ఈ తీటా ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. బేసిక్ ఫార్ములా తెలియాలన్నమాట. J అనేది వెక్టార్ క్వాంటిటీ, ఏరియా అనేది వెక్టార్ క్వాంటిటీ. రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ స్కేలార్ రావాలి అంటే నీకు స్కేలార్ ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ వాడాలి. డాట్ ప్రొడక్ట్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు వచ్చేది JA cos θ కదా. ఓకే అమ్మా. సో ఇలాగా ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ. అయితే కరెంట్ డెన్సిటీ ఇక్కడితో అయిపోలేదు మనకి. కరెంట్ డెన్సిటీ విషయంలో ఇంకా చాలా ఉన్నాయి డిస్కషన్. కరెంట్ డెన్సిటీకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఒక రిలేషన్ ఉంటుంది, అది కూడా చెప్తాను. ఓకే, కరెంట్ డెన్సిటీకి రిలేషన్ బిట్వీన్ J బార్ అండ్ E బార్. E బార్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. కరెంట్ డెన్సిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీనినే ఇంకొక రకంగా కూడా ఏం చెప్తారంటే వెక్టార్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా యొక్క వెక్టార్ ఫార్మ్ అని కూడా అంటారు. ఈ రెండిటికి మీనింగ్ ఒకటే. ఓమ్స్ లా యొక్క వెక్టార్ ఫార్మ్ రాయి లేదా జేకి ఈకి రిలేషన్ రాయి, రెండిటికి మీనింగ్ ఒకటే. ఈ రెండిటికి రిలేషన్ ఏంటంటే J బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ E బార్. ఓకే, లేదా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు J బార్ బై E బార్. J కరెంట్ డెన్సిటీ, E ఎలక్ట్రిక్ ఫీల్డ్. సిగ్మా అంటే ఏంటి మరి? ఇక్కడ సిగ్మా అనేది కండక్టివిటీ. సిగ్మా అనేది ఏంటమ్మా?
కండక్టివిటీ. ఎవరికైనా గుర్తుందా? కండక్టివిటీ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ కాల్డ్ కండక్టివిటీ. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/ρ. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/ρ. రో అంటే ఏంటి? రెసిస్టివిటీ. రెసిప్రోకల్ ఆఫ్ కండక్టివిటీ ఈజ్ కాల్డ్ రెసిస్టివిటీ. రెసిస్టివిటీ. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/ρ. మా ఆల్రెడీ క్లాస్ బిగినింగ్లో చెప్పాను సాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సండే మార్నింగ్ 11 o'clock. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సండే మార్నింగ్ 11 o'clock నాన్న. నెక్స్ట్, సో రెసిస్టివిటీని కూడా నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఎస్. జే బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ బై రో. సిగ్మా ప్లేస్లో 1/ρ రాసుకోవచ్చు. ఇలా కూడా రాయొచ్చు. ఓకే, జే బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ ఇంటూ ఈ బార్ బై రో. మనం ఎన్ని రకాలుగానే ఒక ఈక్వేషన్ని రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడే మొబిలిటీ కూడా వస్తుందమ్మా. మొబిలిటీ అనే దాని డెఫినేషన్ కూడా చూడండి. మొబిలిటీ, దీనిని మ్యూతో సింబలైజ్ చేస్తారు. మొబిలిటీ అంటే ఏం లేదు, ఒక వైర్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నప్పుడు అది ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది, దాని మొబిలిటీ ఎలా ఉంది. మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ కాల్డ్ మొబిలిటీ. మొబిలిటీని మ్యూతో సింబలైజ్ చేస్తారు. మొబిలిటీకి ఫార్ములా డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. మొబిలిటీకి ఫార్ములా డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. డ్రిఫ్ట్ వెలాసిటీలో ఇప్పటిదాకా నేర్చుకున్న ఈ ఫార్ములా అన్నీ రాయొచ్చా? ఎస్, రాయొచ్చు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ విషయంలో నాకు తెలిసిన ఫార్ములా అన్నీ సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఎస్, సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈ ఫార్ములా ఇలాగే రాయాలి, ఈ ఫార్ములా ఇంతే అని ఉండదమ్మా. ఏ ఫార్ములాని ఎన్ని రకాలుగా అయినా మార్చుకోవచ్చు. అందుకే ప్రతి ఫార్ములా ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, గుర్తు రావాలి కదా. దీనిని ఇంకో దాని టర్మ్స్లో రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి తెలియాలి కదా. ఇవన్నీ తెలియకుండా ఈ ఒక్క ఫార్ములా నేర్చేసుకుని ఎగ్జామ్కి వెళ్తాను అంటే అవ్వదు. ఖచ్చితంగా ప్రతి ఫార్ములా ఫింగర్ టిప్స్ మీద ఉండాల్సిందేనమ్మా. సో ఇది మొబిలిటీ గురించి. మొబిలిటీని ఇంకా ఎన్ని రకాలుగానే మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇదంతా కూడా బేసిక్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు రెసిస్టర్ గురించి ఎంటర్ అవుతాం. రెసిస్టర్ గురించి ఎవరు మాట్లాడతారు? ఓమ్స్ లా, ఆబ్వియస్గా, రైట్. రెసిస్టర్ గురించి మాట్లాడేది ఎవరు? ఓమ్స్ లా. సో ఓమ్స్ లా ఏం చెప్తుంది? ఖచ్చితంగా ఓమ్స్ లా ఒబే అవ్వాలి అంటే కండిషన్ ఏంటమ్మా? కాన్స్టాంట్ టెంపరేచర్. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటేనే ఓమ్స్ లా అనేది ఒబే అవుతుంది. టెంపరేచర్ కాన్స్టెంట్గా లేకపోతే ఓమ్స్ లా ఒబే అవ్వదు. సో అట్ కాన్స్టాంట్ టెంపరేచర్ ఇట్ ఈస్ V ఈజ్ ప్రపోర్షనల్ టు I లేదా V ఈజ్ ఈక్వల్ టు IR అనేది ఓమ్స్ లా మనకి. V గుర్తుపెట్టుకోండి, పొటెన్షియల్ కాదు, పొటెన్షియల్ డిఫరెన్స్. V ఏంటమ్మా? పొటెన్షియల్ డిఫరెన్స్. కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్ మొత్తంలో కూడా Vని పొటెన్షియల్ డిఫరెన్స్గానే మనం క్యాలిక్యులేట్ చేయాలి, పొటెన్షియల్ కాదు, రైట్. V అనేది ఏంటమ్మా? పొటెన్షియల్ డిఫరెన్స్. కిరణ్ రాఘవ, ఎంసెట్కి సిలబస్ రెడ్యూస్ చేస్తారా అనేది నాకు తెలియదు. అఫీషియల్గా ఇంతవరకు రెడ్యూస్ చెయ్యలేదు, కాబట్టి ఇప్పుడున్న సిలబస్నే మనం ఫాలో అవ్వాలి. V ఈజ్ ఈక్వల్ టు IR రాసాం కదా. ఇందులో R అంటే ఏంటి? రెసిస్టెన్స్. ఇది అందరికీ తెలుసు కదా. R అంటే ఏంటమ్మా? రెసిస్టెన్స్. అయితే ఎప్పుడైతే నువ్వు రెసిస్టెన్స్ తెలుసుకున్నావో ఇక్కడ ఇంకొక పదం తెలియాలి. G which is reciprocal of resistance is called conductance. Conductance. Reciprocal of resistance is called conductance. Reciprocal of resistivity is called conductivity. Reciprocal of resistivity is called conductivity. Reciprocal of resistance is called conductance. ఒక్కొక్కసారి ప్రాబ్లంలో ఫైండ్ ద కండక్టాన్స్ అని అడుగుతారు. కండక్టాన్స్ అంటే ఏం లేదు, ఫస్ట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తావు, ఆ తర్వాత దాన్ని రెసిప్రోకల్ వేస్తే కనుక మనకి గ్రావిటేషన్ చెయ్యండి ప్లీజ్. చేద్దాం నాన్న, గ్రావిటేషన్ కూడా చేస్తాను. ప్రస్తుతానికి సెకండ్ ఇయర్లో ఉన్నాం కాబట్టి కరెంట్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం అని ఆపగొట్టేసుకున్నాక గ్రావిటేషన్ చేద్దాం.
సో కండక్టెన్స్ అనేది సపరేట్గా ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని రెసిప్రోకల్ చేస్తే ఆటోమేటిక్గా నీకు కండక్టెన్స్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ గురించి ఇంకొన్ని పదాలు తెలియాలి అంటే కనుక మనకి ఇంకొన్ని ఫార్ములే, రెసిస్టెన్స్ గురించి ఇంకొన్ని ఫార్ములా తెలియాలి అంటే R is equal to rho L by A. ఓకే, రో రెసిస్టివిటీ మనకి తెలుసు, అండ్ ఆల్సో మీకు తెలుసు రో ఈజ్ ఈక్వల్ టు RA/L రాస్తాం. RA/L ఇది L లెంత్ ఆఫ్ ద కండక్టర్. కానీ ఫార్ములాలో ఉంది కదా అని చెప్పేసి మనము వీ కెనాట్ డిసైడ్. ఫార్ములాలో RA/L ఉంది కదా అంటే రెసిస్టివిటీ ఏకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లీ ఎల్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లా కాదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, రెసిస్టివిటీ డస్ నాట్ డిపెండ్ ఆన్ డైమెన్షన్స్. రెసిస్టివిటీ డస్ నాట్ డిపెండ్ ఆన్ డైమెన్షన్స్. డైమెన్షన్స్ అంటే ఏంటి? లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, దాని మీద డిపెండ్ అవ్వదు. ఆఫ్ ఎ కండక్టర్, ఒక కండక్టర్ యొక్క లెంత్ మీద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవ్వదు. ఫార్ములాలో ఉంది కదా మేడం అంటే డిపెండ్ అవ్వదు. మరి రో ఎవరి మీద డిపెండ్ అవుతుంది? రో ఓన్లీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఒకటి టెంపరేచర్, రెండోది నేచర్ ఆఫ్ ది మెటీరియల్. టెంపరేచర్ మీద, నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద మాత్రమే రెసిస్టివిటీ డిపెండ్ అవుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. నీకు ఒక వైర్ ఇచ్చారు, దాని లెంత్ 2 meters, దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. లెంత్ని డబల్ చేశారు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ని హాఫ్ చేశారు. వాట్ ఈస్ ద రెసిస్టివిటీ అని అడుగుతారు. ఎంత మార్చినా రెసిస్టివిటీ మారదు. అదే వైర్ మారనంత వరకు రెసిస్టివిటీ మారదు. ఇది నేను ఇదివరకు క్లాస్ చెప్పేటప్పుడు కూడా తెలుగులో రాసి మరీ చెప్పాను, గుర్తుందా లేదా? మెటీరియల్ మారనంత వరకు రెసిస్టివిటీ, సింబల్ ఏదోలో వచ్చింది, రెసిస్టివిటీ మారదు. సో మెటీరియల్ మారనంత వరకు రెసిస్టివిటీ మారదు. లెంత్ మారింది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మారింది, అప్పుడు రెసిస్టివిటీ మారిపోతుందా? మారదు. రెసిస్టివిటీ అనేది ఖచ్చితంగా మారదు. ఓకే, సో రెసిస్టివిటీ మరి దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పుకున్నాము? మెటీరియల్ మీద, అలాగే టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో రెసిస్టివిటీ, రెసిస్టెన్స్ రెండు కూడా టెంపరేచర్తో మారుతాయి. సో వేరియేషన్ ఆఫ్ R and rho with temperature. టెంపరేచర్తో పాటు రెసిస్టివిటీ ఎలా మారతాయి? రెసిస్టివిటీ ఎలా మారుతాయి? RT is equal to R0 into 1 plus alpha into delta theta. అలాగే rho T is equal to rho0 into 1 plus alpha into delta theta. సో ఆల్ఫా అంటే ఏంటో తెలియాలి మీకు. లీనియర్ కోఎఫిషియంట్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఆల్ఫా, బీటా, గామా నేర్చుకున్నాం కదా, అదే ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా ఏంటమ్మా? కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. rho0 R0 అంటే ఏంటి? రెసిస్టివిటీ అట్ ఇనీషియల్ టెంపరేచర్. RT R0 అంటే ఏంటి? రెసిస్టెన్స్ అట్ ఫైనల్ టెంపరేచర్. డెల్టా T ఎలా రాస్తాము? ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనీషియల్ టెంపరేచర్, రైట్?
హార్దిక్ పాండ్యా అన్స్టాపబుల్ చేస్తానమ్మా. ప్రస్తుతానికి నాకు ఏమాత్రం ఓపిక ఉండట్లేదు, చాలా హై టెంపరేచర్ రన్ అవుతుంది నాకు. సో నేను ఓపిక ఉంటే ఖచ్చితంగా నేను చేసేస్తానమ్మా అన్స్టాపబుల్. హార్దిక్ పాండ్యా నాకు ఒక 2 days టైం ఇవ్వి, నా హెల్త్ బాగా అవ్వడం ఏంటి, రోజుకి 2-3 క్లాసులు చెప్పైనా సిలబస్ నేను కవర్ చేస్తాను, రైట్? సో హార్దిక్ పాండ్యా వెరీ సారీ, అన్స్టాపబుల్ తీసుకోలేకపోతున్నాను. బట్ సోర్స్ చెప్పండి. అకీరా మాక్ టెస్ట్లు అనేవి ఫ్రీగా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎన్టీఏ అభ్యాస్ యాప్ తప్ప ఇంకొకటి లేదు ఫ్రీ యాప్. పెయిడ్ యాప్లు చాలా ఉంటాయి. వేదాంతు వాళ్ళ పెయిడ్ యాప్ ఉంటుంది, ఇంకొకళ్ళ పెయిడ్ యాప్, పే చేసి రాయొచ్చు. ఫ్రీ మాక్ టెస్ట్లు రాయాలి అంటే మాత్రం యాప్లు ఎక్కడా ఫ్రీగా లేవు, ఫ్రీగా దొరకవు మనకి మెయిన్స్కి వచ్చేసరికి. ఒకటి ఎన్టీఏ వాళ్ళ అభ్యాస్ యాప్ ఒక్కటే దారుంది. సో ఎన్టీఏ వాళ్ళ అభ్యాస్ యాప్ ఒకటి చెయ్యండి. లేదు అంటే ఎంబైబ్ అనే ఒక యాప్ ఉండాలి, అది ఇప్పుడు రన్ అవుతుందో లేదో నాకు తెలియదు. సో ఎంబైబ్ అని కానీ ఎన్టీఏ అభ్యాస్ యాప్, ఈ 2 మాత్రమే ఫ్రీగా దొరుకుతాయి. మిగతా మాక్ టెస్ట్లు రాయాలి అంటే పే చెయ్యాలి, డబ్బులు కడితేనే మాక్ టెస్ట్లు వస్తాయి. ఇవన్నీ నా వల్ల కాదు, నేను డబ్బులు పే చేయలేను అనుకుంటే శుభ్రంగా ఒక బుక్ ఓపెన్ చేయడం, ఒక 10 బిట్లు మ్యాథ్స్, ఒక 10 బిట్లు ఫిజిక్స్, ఒక 10 బిట్లు కెమిస్ట్రీ కూర్చొని చేసేయడమే ఓన్గా. సెల్ఫ్ టెస్ట్ తీసుకోండి, రైట్? సెల్ఫ్ టెస్ట్ తీసుకోవడం బెస్ట్ టెస్ట్. సో ఇంతకంటే వేరే దారులు అయితే లేవమ్మా జేఈకి. ఎంసెట్ కంటారా ఫ్రీ యాప్లు ఉన్నాయి, ఎంసెట్కి నేను తర్వాత ఒక వీడియో చేస్తాను. సో రెసిస్టెన్స్ వేరియేషన్ ఇలా ఉంటుందమ్మా. మీరు దీనినే ఇలా రాయొచ్చా, ఇలా వదిలేసేయచ్చా, ఆల్ఫా వాల్యూ కూడా రాసుకోవచ్చు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు RT minus R0 by R0 into delta theta. ఇక్కడ కూడా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ρT minus ρ0 by ρ0 into delta theta. ఫార్ములా ఎలా అయినా సరే ఒకటి గుర్తుపెట్టుకుంటే రెండోది ఈజీగా రాసేయచ్చు. అయితే రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం రెసిస్టివిటీకి ఇంతవరకే. రెసిస్టివిటీ అనేది మెటీరియల్ మారినంత వరకు రెసిస్టివిటీ మారదు, టెంపరేచర్తో ఎలా మారుతుంది చూసాం. కానీ రెసిస్టెన్స్ వరకు వచ్చేటప్పటికి చాలా చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ మారిపోతుందమ్మా. రెసిస్టివిటీ మారదు, కానీ రెసిస్టెన్స్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది? ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. బేసిక్స్ ఏంటి? వి నో దాట్ R is proportional to L and R is inversely proportional to area of cross section. రెసిస్టెన్స్ అనేది లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎప్పుడైతే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో దెన్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R². ఎందుకంటే ఏరియా ఇజ్ ఈక్వల్ టు πr² రాస్తాం కాబట్టి. సో రెసిస్టెన్స్ రేడియస్కి ఎలా రిలేట్ అవుతుంది? రెసిస్టెన్స్ రేడియస్, రెసిస్టెన్స్ ఏరియా, రెసిస్టెన్స్ లెంత్. రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద డిపెండ్ అవుతుంది, ఏరియా మీద డిపెండ్ అవుతుంది. ఏరియా మీద డిపెండ్ అయినప్పుడు R² మీద కూడా డిపెండ్ అవుతుంది. వీటిలో మనకి ఎక్కువ క్వశ్చన్స్ పర్సంటేజ్ చేంజ్ మీద క్వశ్చన్స్ వస్తాయమ్మా. పర్సంటేజ్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్. సో డెల్టా R by R into 100. అవునా? పర్సంటేజ్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. సో డెల్టా R by R into 100, దీనిని ఎలా రాయొచ్చు? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి డెల్టా L by L into 100. ఏరియా వైజ్ కావాలి. డెల్టా R by R into 100 is equal to డెల్టా A by A into 100. నీకు డైరెక్ట్గా ఏరియాలో చేంజ్ ఇస్తే, అలా కాదు ఏరియా ఇవ్వలేదు, నీకు రేడియస్ ఇచ్చాడు. రేడియస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? డెల్టా R by R into 100 is equal to R² కదా, 2 into డెల్టా R by R into 100. 2 into డెల్టా R by R into 100. ఇవన్నీ ఎప్పుడు వాడాలి? దీనికి ఒక కండిషన్ ఉంది, మీకు గుర్తుందా? ఇదంతా ఎవరి మెథడ్? యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మెథడ్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి మనం ఈ మెథడ్ తీసుకుంటాం. అయితే ఇవన్నీ ఎప్పుడు వాడాలి అంటే వెన్ పర్సంటేజ్ చేంజ్
ఈజ్ లెస్ దాన్ 5%, లెస్ దాన్ అమ్మ, లెస్ దాన్ 5%. క్వశ్చన్లో పర్సెంటేజ్ చేంజ్ లేదా ఆప్షన్స్లో పర్సెంటేజ్ చేంజ్ లెస్ దాన్ 5% ఉన్నప్పుడే ఈ మెథడ్ అప్లై చేయగలం. ఇఫ్ పర్సెంటేజ్ చేంజ్ ఈజ్ మోర్ దాన్ 5%, ఇఫ్ పర్సెంటేజ్ చేంజ్ ఈజ్ మోర్ దాన్ 5%, 0.01%, 1%, 2% వరకు పర్లేదు, 20%, 30%, 60% ఇలాంటి పెద్ద పెద్దవి ఇచ్చినప్పుడు రెడ్డి రాహుల్ ధారా దానికి చాలా టైం పడుతుందమ్మా. మాక్ టెస్ట్లు యూట్యూబ్లో అసలు పాసిబుల్లే కావు. మాక్ టెస్ట్లు అనేవి యూట్యూబ్లో నాట్ పాసిబుల్ అట్ ఆల్. నేను పేపర్ ఇచ్చే బదులు మీరే ఒక పేపర్ తయారు చేసుకుని కూడా చేసుకోవచ్చు. బట్ చూస్తాను నేను, నా వల్ల అయితే ప్రస్తుతానికి 2-3 రోజులు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేద్దామా, బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెటప్. నేను ఇక్కడి నుంచి వెళ్ళి హాస్పిటల్కి వెళ్తున్నా, నైట్ హాస్పిటల్, మార్నింగ్ క్లాసులకు వస్తున్నాను. సో దట్ ఈస్ మై కండిషన్. SB3 అనేది ఎక్కడో విన్నాను నేను, తిరుమలలో ఉంటాయి కదా ఇవన్నీ. ఎంసెట్కి సిలబస్ రెడ్యూస్ చేస్తారా AP 24? అరే కిరణ్ రాఘవ NADA SB3 నీకు ఆల్రెడీ ఆన్సర్ చేశాను నేను. ఎంసెట్లో 2024లో AP గవర్నమెంట్ కానీ TS గవర్నమెంట్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. అండ్ IPE ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఎంసెట్లో సిలబస్ తగ్గిస్తారా? 2024కి మాత్రం తగ్గించరు. ఒకవేళ తగ్గిస్తే లెటస్ బీ హ్యాపీ. తగ్గించరు అనుకుని చదువుకోవడమే బెటర్. తగ్గించరు అని చదువుకుంటే మంచిది కదమ్మా. తగ్గిస్తే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా. పెద్ద ఏం తగ్గుతుంది, అంత ఎక్కువ ఏం తగ్గదు ఫిజిక్స్లో అయితే. సో పర్సంటేజ్ చేంజ్ మోర్ దాన్ 5% ఉంటే కనుక దీనిని R2 మైనస్ R1 బై R1 ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు L2 మైనస్ L1 బై L1 ఇంటూ 100. సో పర్సంటేజ్ చేంజ్ లెస్ దాన్ 5% ఉంటేనే ఇది రాస్తారు. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మెథడ్. లెస్ దాన్ 5% కాదు అనుకుంటే ప్రతిదానికి ఇలా రాసుకోవడమే. అయితే రెసిస్టర్కి వచ్చేటప్పటికి ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మ. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. చాలామంది అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో మీరు ఎన్ని స్టార్లు పెట్టుకుంటారో పెట్టుకోండి, చాలా స్టార్లు పెట్టుకోండి, బట్ కన్ఫ్యూజన్లో R is proportional to L అనేది ఫిక్స్ అయిపోతారు. అది అన్ని టైంలోనూ కాదు. సంథింగ్ కాల్డ్ రీకాస్టింగ్ ఆఫ్ వైర్ అని ఉంటుంది. రీకాస్టింగ్ ఆఫ్ వైర్. నీకు సెంటెన్స్ ఎగ్జామ్లో సెంటెన్స్ నేను ఎప్పుడు చెప్తాను, ఎగ్జామ్లో కొన్ని సెంటెన్సెస్ చూస్తే కొన్ని ఫార్ములా గుర్తు రావాలి, కొన్ని సెంటెన్సెస్ చూస్తే కొన్ని ఫార్ములా గుర్తు రావాలి, కొన్ని సెంటెన్సెస్ చూస్తే కొన్ని ఫార్ములా గుర్తు రావాలి. రీకాస్టింగ్ ఆఫ్ అ వైర్ లేదా వైర్ ఈజ్ ఎలాంగేటెడ్. వైర్ ఈజ్ ఎలాంగేటెడ్. ఇది ఇక్కడ ఉంటుందా? వైర్ ఈజ్, ఇది మొత్తం సరిపోవట్లేదు, ఇలా ఉంటుంది. లేదా వైర్ ఈజ్ ఎలాంగేటెడ్. ఈ సెంటెన్స్ కనిపించిన, లేదా వైర్ ఈజ్ మెల్టెడ్ అండ్ మేడ్ ఇంటూ న్యూ వైర్. ఒకే వైర్ని, ఇప్పుడు ఇది ఉంది, ఇది వైర్, దీని లెంత్ L, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A. ఇది ఒక వైర్ అనుకోండి. దీనిని మెల్ట్ చేసేసి ఇంకా పొడవు వైర్గా తయారు చేశాను అండ్ దీనినే నేను సాగదీశాను. ఈ వైర్ మెటీరియల్ మారుతోందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనినే కరిగించాను, దీనినే మళ్ళీ ఇంకొత్త వైర్గా తయారు చేశాను. మెటీరియల్ మారట్లేదు. ఈ వైర్ని ఇలా సాగదీశాను, మెటీరియల్ మారట్లేదు. సాగదీసినంత మాత్రాన దీని మాస్ మారిపోతుందా? వైర్ సన్నగా అవుతుంది. సాగదీసిన కొద్దీ వైర్ సన్నగా అవుతుంది. వైర్ సన్నగా అవుతుంది, లెంత్ ఎక్కువ అవుతుంది. కానీ మెటీరియల్ మారిపోతుందా? మారదు. మాస్ మారిపోతుందా? మారదు. సో ఈ కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే, ఇక్కడ మాస్ కాన్స్టెంట్, రెసిస్టివిటీ కాన్స్టెంట్, ఈ రెండింటిని అప్లై చేస్తే
ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ తీసుకోవాలి. ఈ సెంటెన్సెస్లు మనకి క్వశ్చన్లో కనిపిస్తే వైర్ ఈజ్ ఎలాంగేటెడ్, ఒకే వైర్ని మళ్ళీ పొడవైన వైర్గా తయారు చేశారు, ఒకే పొడవైన వైర్ని కరిగించి పొట్టి వైర్గా తయారు చేశారు, మెల్టింగ్, రీకాస్టింగ్, ఈ పదాలు కనిపించాయి అంటే ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్. చాలామంది ఇది మర్చిపోతారు. తెలిసిందేంటి, ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ వేసేస్తారు అంతే. ఈ ప్రాబ్లమ్ని పోగొట్టుకున్న వాళ్ళని బోల్డ్ మందిని చూశాను. సో గుర్తుపెట్టుకోండి, ఈ సెంటెన్సెస్ ఇన్ని స్టార్లు పెట్టాను, చాలా ఇంపార్టెంట్. ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ అయినప్పుడు ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్ అయినప్పుడు రేడియస్ పవర్ 4 అవుతుంది. ఇది రేడియస్, లెంత్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రేడియస్, లెంత్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రేడియస్. సో ఇప్పుడు డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 అడిగితే 2 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100. అలాగే డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100. డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100. ఓకే, సో జాగ్రత్తగా చూసుకోండి, చిన్న చిన్న స్లైట్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. Ma'am, I got 465 in first year. How much do I need to score in second year? If you are in AP, YYY, TTT, if you are in AP, try to get 100% marks. If you are in AP, try to get second year లో కూడా 100% మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఎప్పుడు కూడా ఇంకా ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అని ఆలోచించకూడదు. ఎన్ని మార్క్స్ ఉంటే అన్నీ తెచ్చుకోవాలి అంతే. నేను ఇన్ని తెచ్చుకుంటే సరిపోతుందా అనేది చాలా రాంగ్ థింకింగ్. ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఉండకూడదు కదా, మార్క్స్ విషయంలో ఎస్పెషల్లీ సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. ఎన్ని మార్క్స్ ఉంటే అన్నీ నావే, ఫస్ట్ ర్యాంక్ నాకే రావాలి, సెకండ్ ర్యాంక్ వస్తే సరిపోద్దా, థర్డ్ ర్యాంక్ వస్తే సరిపోద్దా, ఎందుకు ఆలోచన, ఫస్ట్ ర్యాంక్ ఉంది కదా, ఫస్ట్ ర్యాంక్ నాదే రావాలి అంతే, దట్స్ ఇట్. ఓకే, తెలంగాణ అయితే నేను చెప్పలేనమ్మా, నువ్వు ఏపీ ఎంసెట్ రాస్తే కనుక మీ మార్క్స్ పర్సంటేజ్ ఉంటుంది. టీఎస్ ఎంసెట్లో అయితే ప్రస్తుతానికి పర్సంటేజ్ ఏమీ లేదు. సో నేను చెప్పలేను, నీ ఇష్టం నాన్న, నువ్వు చదివితే బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుని ఒక నాకు 98% వచ్చింది, 99% వచ్చింది అని చెప్పుకోవాలి అనుకుంటే చదువు. ఇవన్నీ ఎవడు చదువుతాడులే ఈ చదువులన్నీ అనుకుంటే నీ ఇష్టం. ఎప్పుడు కూడా నేనైతే మాత్రం ఈ ఎగ్జామ్లో నాకు కావాలి కాబట్టి పర్సంటేజ్ తెచ్చుకుంటాను అనే కంటే నాకు చదవడం ఇష్టము, నేను బాగా చదువుకుని మంచి మార్క్స్ తెచ్చుకుంటాను అంటే మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ ఫర్ ద బెస్ట్. సో రెసిస్టర్స్ గురించి అయిపోయింది కదా, రెసిస్టర్స్ గురించి అయిపోయింది. ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్లోకి ఎంటర్ అవుదాం. అయితే ఈ క్లాస్లో నేను కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్లో సిరీస్ ప్యారలల్ అంటే ఏంటి వరకు చెప్తాను, కానీ నేను గతంలో ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఒక స్పెషల్ క్లాస్ తీసుకుని చాలా చాలా డీటెయిల్డ్గా బోల్డ్ అన్ని మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రెసిస్టర్స్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో. రోషన్ ప్రణీత్ ఎంబీసాట్ రిజల్ట్స్ ఇప్పుడప్పుడే కాదు, ఆఫ్లైన్ ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్ జరుగుతోంది, మాన్యువల్ కరెక్షన్ చెయ్యాలి కాబట్టి టైం పడుతుంది. ఎంబీసాట్ ఎగ్జామ్ రిజల్ట్స్ డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్కే వస్తాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎంసెట్ గురించి ఎంసెట్ క్లాస్లో మాట్లాడుకుందామమ్మా. ఇది జేఈ క్లాస్ కాబట్టి లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ జేఈ. ప్రస్తుతానికి నాకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ఓపిక కూడా లేదు. నేను క్లాస్ కంప్లీట్ చేసేదాకా నిలబడాలి అంటే నేను ఎంసెట్ గురించి ఎంసెట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్లో ఫస్ట్ కాంబినేషన్ లెట్ us టేక్ సిరీస్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్ అది రెసిస్టర్ అయినా ఏదైనా కూడా, ఇండక్టర్ అయినా కెపాసిటర్ అయినా, సిరీస్ అంటే ఒకదాని ఎండ్కి రెండోది, దాని ఎండ్కి ఇంకొకటి, ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దానిని మనము సిరీస్ కాంబినేషన్ అంటాం. సో రెసిస్టర్స్ R1, R2, R3, ఇక్కడ V పొటెన్షియల్ని సప్లై చేసాము అనుకుంటే కనుక
ఎప్పుడు కూడా సిరీస్ కాంబినేషన్లో ఏం జరుగుతుంది? సిరీస్ కాంబినేషన్లో కరెంట్ సేమ్గా ఉంటుంది. R1లో నుంచి ఎంత కరెంట్ ఎంటర్ అయిందో R2లో కూడా అదే కరెంట్ ఎంటర్ అవుతుంది, R3లో కూడా అదే కరెంట్ ఎంటర్ అయ్యి మళ్ళీ సెల్ లోపలికి ఎంటర్ అవుతుంది. బెస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక సెల్లో పాజిటివ్ పోల్ నుంచి ఎంత కరెంట్ అయితే బయటికి వెళ్ళిందో అదే కరెంట్ కనుక నెగిటివ్ పోల్ లోపలికి కూడా ఎంటర్ అయితే నీ సర్క్యూట్ అనాలిసిస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ నుంచి I కరెంట్ ఎంటర్ అయింది, ఇక్కడికేమో 2I కరెంట్ వస్తుంది, రాంగ్. I కరెంట్ బయటకు వెళ్తే అదే I కరెంట్ మళ్ళీ నెగిటివ్ లోపలికి రావాలి, అది లాజిక్ అనమాట, అప్పుడు కరెక్ట్. సో సిరీస్ కాంబినేషన్లో ఏం కాన్స్టెంట్గా ఉంటుంది? ఎప్పుడు కూడా కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది. మరి మారేది ఎవరు అంటే పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది, పొటెన్షియల్ అనేది మారిపోతుంది. అక్రాస్ R1 V1 పొటెన్షియల్, అక్రాస్ R2 V2 పొటెన్షియల్, అక్రాస్ R3 V3 పొటెన్షియల్. అందుకే సిరీస్ కాంబినేషన్ని మనము పొటెన్షియల్ డివైడర్ అంటాము. ఈ సర్క్యూట్ని ఏమంటారు? పొటెన్షియల్ డివైడర్. ఈ సర్క్యూట్ పొటెన్షియల్ని డివైడ్ చేస్తుంది అక్రాస్ ఆల్ ద రెసిస్టర్స్. సో ఇక్కడ కరెంట్కి రాస్తాము I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. I ప్లేస్లో V/R రాస్తాము. రెసిస్టెన్స్ ఏమవుతుందమ్మా? I ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు కదా, దీంట్లో పొటెన్షియల్ కదా మారేది, పొటెన్షియల్ కదా మారేది, ఇది సిరీస్ కాంబినేషన్ వేస్తున్నాం. V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. V ఈజ్ ఈక్వల్ టు IR రాస్తే R ఇన్ సిరీస్ కాంబినేషన్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది మన ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా. అయితే మనకి ఎగ్జామ్లో కేవలం ఎఫెక్టివ్ రెసిస్టెన్సే అడగరమ్మా. క్రాస్ సెక్షన్ ఏరియా ఇంక్రీజ్ దెన్ మాస్ విల్ చేంజ్ మ్యామ్. రఘు క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంక్రీజ్ అయితే మాస్ ఎందుకు చేంజ్ అవుతుందమ్మా? ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఈ పెన్నుని నేను సాగదీస్తే దీని మాస్ మారిపోతుందా? పెన్ ఉంది, పెన్నుని సాగదీశాను, సన్నగా పొడవుగా అయ్యింది, దీని మాస్ మారిపోతుందా? మారదు, మాస్ మారదమ్మా. మెకానికల్ ఇన్ సౌత్ NIT అకీరా 2023 PYQs టెస్ట్లో 70 to 80 మార్క్స్ వస్తున్నాయి. 70 to 80 మార్క్స్కి NITస్లో కష్టం అమ్మా, చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది కదా. సో కాంపిటీషన్ బాగా ఎక్కువగా పెరిగిపోయినప్పుడు 100+ మినిమం మార్క్స్ రావాల్సిందే. 100+ వస్తే కానీ ఒక NITని మనం ఊహించుకోలేము. అకీరా సో 12.5 లక్షల పైన హైయెస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు. అందరూ వర్క్ చేస్తారు కదా, హార్డ్ వర్క్. సో మినిమం ఒక 100 మార్క్స్ దాటకపోతే NITస్లో చాలా కష్టం, అలా కట్నెక్ ఉంటుంది అనమాట. వస్తుంది అని నేను గ్యారంటీగా చెప్పలేని మార్క్స్ అవి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్లో కేవలం RS ఫైండ్ అవుట్ చేయడమే అడుగుతారా? కాదు కదా. ఇంకొక రకంగా క్వశ్చన్స్ ఏం అడుగుతారు అంటే V1 వాల్యూ ఎంత, V2 వాల్యూ ఎంత, V3 వాల్యూ ఎంత, ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R2, ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R3 సెపరేట్గా అడుగుతారు. సో వాటికి కూడా షార్ట్ కట్ ఫార్ములా కావాలి అనుకుంటే V1 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ఎన్ని ఉంటే అన్ని ఇంటూ టోటల్ పొటెన్షియల్ V. అలాగే V2 ఎవరి దగ్గర? R2 దగ్గర. సో R2 బై R1 ప్లస్ R2 ప్లస్ R3 ఇంటూ V. అలాగే V3 ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ? R3 దగ్గర, కాబట్టి R1 ప్లస్ R2 ప్లస్ R3 ఇంటూ V. ఇవి షార్ట్ కట్ ఫార్ములే. ఓకే, ఇలాగే సేమ్ ప్యారలల్ కాంబినేషన్లో కూడా మనకి షార్ట్ కట్ ఫార్ములే ఉంటాయి. సో లెట్ us go with the parallel combination. Parallel combination. సో ప్యారలల్ కాంబినేషన్లోకి వచ్చేటప్పటికి ఏం కాన్స్టెంట్గా ఉంటుందమ్మా? పొటెన్షియల్. ప్యారలల్లో రెసిస్టర్స్ని ఇలా కనెక్ట్ చేస్తారు, మళ్ళీ వీటన్నిటిని కలిపి సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. ఇది V అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ ఇస్తుంది, I కరెంట్,
కానీ ఐ కరెంట్ ఇక్కడికి వచ్చేటప్పటికి దానికి 3 డిఫరెంట్ పాత్లు వస్తాయి. పాత్లు మారిపోయినప్పుడు కరెంట్ మారిపోతుంది. పాత్ మారనంత వరకు కరెంట్ మారదు. రెసిస్టర్స్ R1, R2, R3 అనుకుంటే పాత్లు మారిపోతే కరెంట్ మారిపోతుంది. I1, I2, I3. పాత్ మారనంత వరకు కరెంట్ మారదు, కానీ పాత్ మారిపోతే కరెంట్ మారిపోతుంది. సో I1, I2, I3. మరి ఇందులో కాన్స్టెంట్గా ఉండేది, మారకుండా ఉండేది ఎవరు? పొటెన్షియల్. వి సేమ్ పొటెన్షియల్. ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఇచ్చావో ప్రతి రెసిస్టర్ దగ్గర సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. సో ప్యారలల్ కాంబినేషన్ అనగానే మైండ్లోకి ఏం రావాలి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ రిమైన్స్ సేమ్ అక్రాస్ ఎవ్రీ రెసిస్టర్. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఐ డివైడ్ అయింది కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 రాస్తాము. I ఈజ్ ఈక్వల్ టు V/R, V క్యాన్సిల్ అయిపోతుంది. 1/R ఇన్ ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. అయితే దీంట్లో కూడా ఇండివిజువల్గా అడుగుతారు. దీంట్లో కరెంట్ ఎంత, దీంట్లో కరెంట్ ఎంత, దీంట్లో కరెంట్ ఎంత. మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, కరెంట్ ఫైండ్ అవుట్ చెయ్యి, పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చెయ్యి అని డైరెక్ట్గా అడగరు. R2 దగ్గర నేను ఒక ఆమ్మీటర్ పెట్టాను, ఆమ్మీటర్ రీడింగ్ ఎంత. క్వశ్చన్లో ఆమ్మీటర్ రీడింగ్, వోల్ట్ మీటర్ రీడింగ్ అనేవి అడుగుతారు. ఆమ్మీటర్ రీడింగ్ ఎంత, వోల్ట్ మీటర్ రీడింగ్ ఎంత, అది కూడా మీకు తెలియాలి. ఆమ్మీటర్ అనేది దేనికి వాడతాము? కరెంట్ మెజర్మెంట్. ఆమ్మీటర్ రీడింగ్ ఎంత అని అడిగితే నిన్ను ఏం అడగమని అడుగుతున్నారు? కరెంట్ ఫైండ్ అవుట్ చెయ్యమ్మా అని అడుగుతున్నారు. వోల్ట్ మీటర్ రీడింగ్ ఎంత అని అడిగితే ఓకే. ఎస్తా స్టూడియో, నా స్మైల్ బాగుందా? నవ్వడానికి ఈరోజు చాలా కష్టపడుతున్నాను. బట్ ఎస్, ఈరోజు ఈ చాప్టర్ అయ్యేదాకా నేను నిలబడగలిగి ఉంటే చాలా గ్రేట్ అని అనిపిస్తుంది నాకు. సో ఓకే, ఆమ్మీటర్ రీడింగ్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ఆమ్మీటర్ రీడింగ్ ఫైండ్ అవుట్ చెయ్యి అని అడిగితే కరెంట్ ఫైండ్ అవుట్ చెయ్యాలి. వోల్ట్ మీటర్ రీడింగ్ ఫైండ్ అవుట్ చెయ్యి అని అడిగితే నువ్వు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆమ్మీటర్ రీడింగ్, వోల్ట్ మీటర్ రీడింగ్ అడుగుతారు. దీంట్లో ఏం మారిపోతున్నాయి? I1, I2, I3 కదా. సో I1, I2, I3 ఫైండ్ అవుట్ చేద్దాం. షార్ట్ కట్ ఫార్ములే. ఇందాక ఏం రాసాం చూడండి, V1 ఇజ్ ఈక్వల్ టు, V1 ఎక్కడుంది? R1 దగ్గర. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం కదా. ఇప్పుడు I1 ఎక్కడుంది? R1 దగ్గర. ఫార్ములాలో 1 ఉంది కాబట్టి 1/R1 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ఇంటూ టోటల్ కరెంట్ I2 ఈజ్ ఈక్వల్ టు. సో దీనిని ఏమంటారంటే కరెంట్ డివైడర్ సర్క్యూట్ అంటారు. కరెంట్ డివైడర్ సర్క్యూట్. సిరీస్ కాంబినేషన్ని పొటెన్షియల్ డివైడర్ సర్క్యూట్ అంటారు. దీనిని కరెంట్ డివైడర్ సర్క్యూట్ అంటారు బికాజ్ ఇది కరెంట్ని డివైడ్ చేస్తుంది. I2కి ఫార్ములా 1/R2 ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ఇంటూ టోటల్ కరెంట్. సేమ్ అలాగే I3 కూడా రాసుకోండి. 1/1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ఇంటూ టోటల్ కరెంట్ I. ఓకే, సో ఇది మనకి ప్యారలల్ కాంబినేషన్. అయితే వీటిలో మనకి పవర్కి కూడా ఫార్ములా ఉంటుంది. బికాజ్ ఏ డివైస్ అయినా ఎలక్ట్రిసిటీలో వాడినప్పుడు దానితో పాటు హీట్ అనేది జనరేట్ అవుతుంది. యూజువల్గా కరెంటు ఒక డివైస్లో నుంచి ఫ్లో అయ్యింది అంటే హీట్ జనరేట్ అవుతుంది. హీట్ని మనము పవర్ కన్జంప్షన్గా వాడతాము. సో పవర్ కన్జంప్షన్కి ఫార్ములా రాయాలి. పవర్కి ఫార్ములా, నార్మల్ ఫార్ములా ఏంటమ్మా? పవర్కి ఫార్ములా ఎనర్జీ బై టైం. సో ఇక్కడ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫార్ములా I²RT బై T. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫార్ములా జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ 10th క్లాస్లో మీరు చదువుంటారు. H ఈజ్ ఈక్వల్ టు I²RT. 10th క్లాస్లో జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ మీరు చదివి ఉండాలి. H ఈజ్ ఈక్వల్ టు I²RT. సో టీ క్యాన్సిల్ అయిపోతే పవర్కి ఫార్ములా H ఈజ్ ఈక్వల్ టు I²R. ఇదొక ఫార్ములా వాడచ్చు. నెక్స్ట్
I is equal to V by R సబ్స్టిట్యూట్ చేస్తే, I ప్లేస్లో V by R సబ్స్టిట్యూట్ చేస్తే P is equal to V square by R వస్తుంది. లేదు, R is equal to V by I సబ్స్టిట్యూట్ చేస్తే P is equal to VI అనే ఫార్ములా వస్తుంది. గివెన్ ఇన్ఫర్మేషన్ని బట్టి ఏ ఫార్ములా అయినా ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. పవర్ SI యూనిట్స్ తెలుసు కదా, వాట్. కిలో వాట్ అవర్ అనేది కూడా ఒకటి ఉంటుంది మనకి. 1 కిలోవాట్ అవర్ ఇస్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. ఇది కూడా మీరు 10th క్లాస్లో నేర్చుకుని ఉంటారు, పవర్ క్యాలిక్యులేషన్. నంబర్ ఆఫ్ డివైజెస్ ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయి, పవర్ని మనం టైంతో మల్టిప్లై చేస్తాము. సో పవర్ క్యాలిక్యులేషన్ బేసింగ్ ఆన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఏసీ ముందు చేయాలా లేదా ఈఎంఐ ముందు చేయాలా, ఏది ఎలా చేసినా పర్లేదు, రెండు డిఫరెంట్ టాపిక్స్ పర్లేదు. నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చెయ్యమ్మా, ఏది ఎలా చేసినా పర్లేదు. పవర్ క్యాలిక్యులేషన్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, పవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెల్స్ గురించి ఒకటి డిస్కస్ చేసుకుందాం. ఎలక్ట్రిక్ సెల్స్ అనగానే మనకి రెండు పదాలు గుర్తు రావాలి. ఈ అంటే ఈఎంఎఫ్, అలాగే వి అంటే పొటెన్షియల్. దీనికే ఇంకొక పేరు కూడా ఉంది, టెర్మినల్ వోల్టేజ్. ఈఎంఎఫ్ అనేది ఇట్ ఈస్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ద ఫోర్స్ విత్ విచ్ ఇట్ forces the electrons to move from one end of the wire to other end of the wire. ఇప్పుడు అంత బేసిక్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం దీని రిలేషన్ తెలుసుకుందాము. ఒక ఫార్ములా ఏంటంటే V is equal to E minus IR. ఇందులో స్మాల్ r ఏంటి, ఇంటర్నల్ రెసిస్టెన్స్. సెల్ లోపల జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల దానిలో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సెల్ లోపల జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల సెల్ లోపల ఉండే రెసిస్టెన్స్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటారు, సెల్ బయట ఉండే రెసిస్టెన్స్ని ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంటారు. దీనిని డయాగ్రామ్లో ఎలా ఐడెంటిఫై చెయ్యాలి, నీకు ఇలా ఒక సెల్ ఉంది, ఓకే, సెల్ ఇలా ఉంది, ఇది 8 ohms అని ఇస్తారు, ఇక్కడ 3 volts 1 ohm అని ఇచ్చారు. అసలు ఇక్కడ ఎక్కడ రెసిస్టెన్స్ కనిపించట్లేదు కదా, సర్క్యూట్లో రెసిస్టెన్స్ ఏం కనిపించట్లేదు. 1 ohm ఎందుకు ఇచ్చారు అంటే ఈ 1 ohm ఈ సెల్ ఆఫర్ చేసే రెసిస్టెన్స్. సో దీంట్లో నువ్వేం తీసుకోవాలి అంటే క్యాపిటల్ R is equal to 8 ohms బట్ స్మాల్ r is equal to 1 ohm. దీనినే నేను ఎలా డ్రా చేసుకోవచ్చు అంటే 8 ohms సెల్, దాని పక్కనే ఒక చిన్న రెసిస్టర్, ఇది 8 ohms, ఇది 1 ohm, ఇది 3 volts. సెల్కి పక్కనే రెసిస్టెన్స్ ఉంది అంటే అది దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్. సెల్కి పక్కనే ఒక రెసిస్టెన్స్ ఉంది అంటే అది దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్. దీనిలో I అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయితే I is equal to E by capital R plus small r. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడూ కూడా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్కి సిరీస్లో ఉంటుంది. ఇది కూడా చాలామంది చిన్న మైన్యూట్ పాయింట్ మర్చిపోతారు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ఓకే, 1 షాట్ ఫుల్ క్లాస్ వింటే కొత్తగా కరెంట్ ఎలక్ట్రిసిటీ నేర్చుకుంటున్నాను. అరే శ్రీ బృంద ఇప్పుడే ఫస్ట్ టైం కరెంట్ ఎలక్ట్రిసిటీ నేర్చుకుంటున్నావా? వెరీ గుడ్. అట్లీస్ట్ క్లాస్ విన్నాక ఒక 2 గంటలు కదలకుండా PYQs ప్రాక్టీస్ చేయి, అదైనా చెయ్యమ్మా. క్లాస్ వింటే సరిపోదు, క్లాస్ విన్నాక ఖచ్చితంగా 2-3 గంటలు కూర్చుని PYQ ప్రాక్టీస్ చేయి. బృందా, దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ యూ. సో ఈ మాత్రం ఫార్ములా తెలుసమ్మా, సెల్స్కి సరిపోతుంది. అయితే కిర్చాఫ్స్ లాకి వెళ్ళడానికి ముందు సెల్స్ ఇన్ సిరీస్ ప్యారలల్ కూడా చెప్తాను. సెల్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్, అలాగే సెల్స్
ఇన్ ప్యారలల్ కాంబినేషన్. మనకి ఐడెంటికల్ సెల్స్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ ఉన్నాయి. అన్ఐడెంటికల్ సెల్స్ ఉంటే కిర్చాఫ్స్లో ఉపయోగిస్తాము. సో ఐడెంటికల్ సెల్స్ సిరీస్ అంటే ఒక సెల్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్, మళ్ళీ దాని సెల్ ఇంకొక సెల్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇంకొక సెల్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇలాగా బోల్డ్ అన్ని సెల్స్ని తీసుకెళ్ళి సిరీస్ కాంబినేషన్లో పెట్టి దీన్ని తీసుకెళ్ళి ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్కి కలుపుతారు. దీన్ని తీసుకెళ్ళి ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్కి కలుపుతారు. ఈ క్యాపిటల్ ఆర్ ఏంటి? ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఈ అలా ఎన్నున్నాయి? ఎన్ఈలు ఉన్నాయి. ప్రతిదానికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాలర్. ఐడెంటికల్ సెల్స్ తీసుకున్నాం. సో కరెంట్ కావాలి. కరెంట్కి ఫార్ములా ఏంటి? I total is equal to V total బై ఆర్ టోటల్ వేయాలి. వి టోటల్ అంటే ఈ సిరీస్లో ఉన్నప్పుడు సెల్స్ యాడప్ అవుతాయమ్మా, గుర్తుపెట్టుకోండి. సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు సెల్స్ యాడప్ అవుతాయి. ఒక దానిలోంచి కరెంట్ ఇంకో దాంట్లోంచి కరెంట్ ఇంకో దాంట్లోకి వెళ్ళాలి కాబట్టి ఇవి ఒకదాన్నొకటి హెల్ప్ చేసుకుంటూ యాడప్ అవుతాయి. సో ఎన్ని సెల్స్ ఉన్నాయి టోటల్గా? N ఇంటూ ఈ బై ఆర్ టోటల్. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో NRలు ఉన్నాయి కాబట్టి NR. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్కి సిరీస్లో ఉంటుంది. ఇది కరెంట్ ఇన్ సిరీస్ కాంబినేషన్. దట్స్ ఇట్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్కి సిరీస్ కాంబినేషన్లో ఉంటుంది. సో NE బై NR ప్లస్ క్యాపిటల్ R. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్ గురించి ఒకటి అడుగుతారు మనల్ని. రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్, అవుట్ ఆఫ్ N సెల్స్, N నెంబర్ ఆఫ్ సెల్స్లో M సెల్స్ ఆర్ రాంగ్లీ కనెక్టెడ్. రాంగ్లీ కనెక్టెడ్ అంటే పాజిటివ్ని నెగిటివ్కి, నెగిటివ్ని పాజిటివ్కి కనెక్ట్ చేశారు. సో ఇది చూడండి, నెగిటివ్ టు పాజిటివ్, అలా కాకుండా నెగిటివ్కి నెగిటివే కనెక్ట్ చేశారు. రాంగ్లీ కనెక్టెడ్. నీ దగ్గర 10 సెల్స్ ఉన్నాయి. 10 సెల్స్లో 2 సెల్స్ రాంగ్గా కనెక్ట్ చేసినప్పుడు డబల్ నంబర్ని రిమూవ్ చేయాలి. రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్ జాగ్రత్తగా వినండి. మొత్తం ఉన్న సెల్స్లో ఎన్ని సెల్స్ రాంగ్ కనెక్ట్ చేశారు, ఆ రాంగ్ కనెక్ట్ చేసిన వాటిని డబల్ చేసి ఉన్న వాటిలోంచి రిమూవ్ చేయాలి. రాంగ్ ఎన్ని కనెక్ట్ చేశారు? M. సో డబల్ చేయండి. డబల్ చేసి ఉన్న వాటిలో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 10 సెల్స్ ఉన్నాయి, 2 రాంగ్గా కనెక్ట్ చేశారు అంటే 10లో నుంచి ఎంత రిమూవ్ చేయాలి? 4. 10 - 4 చెయ్యాలి. సో ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాయాలమ్మా? N-2M రాయాలి. నువ్వు ఎన్ని రాంగ్ కనెక్ట్ చేశారో దాన్ని 2తో మల్టిప్లై చేసి ఒరిజినల్ నెంబర్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో I ఫార్ములా ఏమైంది? N-2M ఇంటూ క్యాపిటల్ E బై N-2M ఇంటూ స్మాల్ r ప్లస్ క్యాపిటల్ R. ఓకే, ఎన్ని రాంగ్గా కనెక్ట్ చేశారో దానిని 2తో మల్టిప్లై చేయండి, దానిని ఒరిజినల్ నెంబర్తో రిమూవ్ చేయండి. ఓకే, యాక్చువల్గా ఇక్కడ రాదు. రెసిస్టర్స్కి ఏముంటుంది? రెసిస్టర్స్ రాంగ్లీ కనెక్టెడ్. ఓకే, ఉంచుదాం. ఎనీవేస్, సో ఇది మనకి సిరీస్ కాంబినేషన్. దీంట్లో మ్యాక్సిమం కరెంట్ ఎప్పుడు ఫ్లో అవుతుంది అని కూడా అంటారు. స్మాల్ ఆర్ మచ్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్ మచ్ గ్రేటర్ దాన్ స్మాల్ ఆర్. 2 కండిషన్స్ తీసుకుంటే స్మాల్ ఆర్ మచ్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ అన్నప్పుడు క్యాపిటల్ ఆర్ నెగ్లిజిబుల్, NE బై NR. సో I ఈజ్ ఈక్వల్ టు E బై స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ మచ్ గ్రేటర్ దాన్ స్మాల్ ఆర్ అన్నప్పుడు ఇది నెగ్లిజిబుల్, NE బై R. I ఈజ్ ఈక్వల్ టు NE బై R. సో ఇది మ్యాక్సిమం కరెంట్కి కండిషన్ ఫర్ మ్యాక్సిమం కరెంట్ టు ఫ్లో. మ్యాక్సిమం కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే క్యాపిటల్ ఆర్ మస్ట్ బి మచ్ గ్రేటర్ దాన్ స్మాల్ ఆర్. ప్యారలల్ కాంబినేషన్ చాలా ఈజీ. N సెల్స్, ఒక సెల్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇంకొక సెల్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇంకొక సెల్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇలాగా N సెల్స్ కనెక్ట్ చేసి N సెల్స్
ఓకే, కొంచెం తప్పెళ్ళింది. ఎన్ సెల్స్ ప్యారలల్లో, సెల్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్, మళ్ళీ వీటన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ ఒక పెద్ద రెసిస్టర్కి కనెక్ట్ చేస్తాం. ఇది క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, స్మాల్ ఆర్, స్మాల్ ఆర్, స్మాల్ ఆర్, ఈ ఈ ఈ ఈ. సిరీస్లో ఏం చెప్పాను, సెల్స్ కనెక్షన్లో ఉన్నప్పుడు, సిరీస్లో ఉన్నప్పుడు ఒకదానికొకటి యాడ్ అవుతాయి అని చెప్పుకున్నామా. ప్యారలల్ కాంబినేషన్లోకి వచ్చేటప్పటికి ఒకదానికొకటి యాడ్ అవ్వవు. ఏది పెద్ద సెల్ అయితే దాన్ని తీసుకోవాలి. 1.5, 2.5, 3.5, 6.5, 10.5. వీటిలో ఈ వాల్యూ ఎంత తీసుకోవాలి, 10.5. సో జాగ్రత్తగా వినండి. ప్యారలల్ కాంబినేషన్లో సెల్స్ అంటే వీటన్నిటిలో ఏది పెద్ద సెల్ అయితే ఆ పెద్ద సెల్ వాల్యూ తీసుకుంటారు. ఇందులో మనం తీసుకున్నది మొత్తం అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి, ఇందులో మనం తీసుకున్నవి అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి I total is equal to V total by R total. V total ఎంత, ఈనే. V total ఎంతమ్మా, ఈనే. R స్మాల్ ఆర్లు చూడండి, స్మాల్ ఆర్లు అన్నీ ప్యారలల్లో ఉన్నాయా. 1/R effective is equal to 1/R plus 1/R plus 1/R and so on. ఎంత అవుతుంది, N/R, 1/R effective. సో R effective ఎంత అయింది, R/N. సో R/N ప్లస్ క్యాపిటల్ R. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్కి సిరీస్లో ఉంటుంది. దీన్ని ఏమన్నా షార్ట్కట్లో రాసుకోవాలి అనుకుంటే మీరు I is equal to LCM తీసుకుంటే NE by స్మాల్ r ప్లస్ NR. ఇది మన సెల్స్ ఇన్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్. లెక్చర్ వినకుండా డైరెక్ట్ ఆన్సర్స్ చదివితే వస్తాయా మ్యామ్? ట్రై చేసి చూడమ్మా పరమేశ్వర్ జస్ట్ ట్రై చేసి చూడు. లెక్చర్ వినకుండా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయంటే మరీ మంచిది కదా, లెక్చర్ వినక్కర్లేదు కూడా. PYQ లాస్ట్ 3-4 years CKT ప్రాబ్లమ్స్ అన్నీ చెయ్యండి ప్లీజ్. గణేష్ తిప్పరాజు, అన్నీ నేను చేస్తే మీరు ఎప్పుడు చేస్తారు? నేను చేయడానికి ట్రై చేస్తానమ్మా. సో కిర్చాఫ్స్ లాలోకి ఎంటర్ అయిపోదాము. కిర్చాఫ్స్ లాస్. సో కిర్చాఫ్స్ లాస్లో మనకి 2 లాస్ ఉంటాయి కదా, ఒకటి ఫస్ట్ లా, సెకండ్ లా. సో కిర్చాఫ్స్ ఫస్ట్ లా, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జంక్షన్ లా. It is also called as KCL, current law, or it is also called as current law. పేరు ఏదైనా మీనింగ్ ఒకటే. సో కిర్చాఫ్స్ లూప్ లా, జంక్షన్ లా లేదా కరెంట్ లా లేదా ఫస్ట్ లా ఏం చెప్తుంది, ఏదైనా జంక్షన్ దగ్గర అట్ ఎనీ జంక్షన్, చాలా ఇంపార్టెంట్ ఇది, జంక్షన్ గురించి మాట్లాడుతుంది. అట్ ఎనీ జంక్షన్ సిగ్మా I is equal to 0 to I is equal to N. సిగ్మా I మళ్ళీ రాసానా, సిగ్మా I is equal to 0. Sigma I is equal to 0. The algebraic sum of currents at a junction is equal to 0. The algebraic sum of currents at a junction is equal to 0. సో దీంట్లో మనకు కరెంట్ యూజువల్గా ఇలాంటి క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇటు నుంచి ఒక 1 ఆంపియర్, ఇది ఒక 1 ఆంపియర్, ఇటు నుంచి 2 ఆంపియర్స్ ఎంటర్ అయింది, ఇటు నుంచి 1.5 ఆంపియర్ యాడ్ అయింది. దెన్ I1 ఎంత ఫైండ్ అవుట్ చేయమంటారు. నెక్స్ట్ ఇటువైపు ఒక 2 ఆంపియర్స్ వెళ్ళిపోయింది, I2 ఎంత ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతారు. I1 ఎంత, I2 ఎంత. ఈ మోడల్ కరెంట్స్ దేని మీద బేస్ చేస్తాము, కిర్చాఫ్స్ ఫస్ట్ లా. సో ఇది ఒక జంక్షన్ వైపు వచ్చే కరెంట్స్ యాడ్ అయితే జంక్షన్కి దూరంగా వెళ్ళేది సబ్ట్రాక్ట్ అవుతుంది. యాక్చువల్గా ఈ 2 కలిస్తే ఇక్కడ ఎంత వచ్చింది, 3 ఆంపియర్స్. ఈ 3 ఆంపియర్స్కి ఇంకొక 1.5 ఆంపియర్ కలిసింది. సో I1 వాల్యూ ఎంత, 4.5 ఆంపియర్స్. ఈ 4.5 ఆంపియర్స్లో 2 ఆంపియర్స్ పక్కకు వెళ్ళిపోయింది. సో I2 వాల్యూ ఎంత వస్తుంది, 2.5 ఆంపియర్స్.
సో ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే కిర్చాఫ్స్ జంక్షన్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు క్లాస్ ఎండింగ్ వరకు వెయిట్ చేస్తే ఒక చిన్న గుడ్ న్యూస్ చెప్తాను, చాలా చిన్న గుడ్ న్యూస్. మరి ఇదేనా, ఇంకేదో పెద్ద సర్ప్రైజ్ అనుకున్నాను అని నేనేదో ఒక సలార్ టీజర్ని రిలీజ్ చేయబోతున్నాను అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన సర్ప్రైజ్లన్నీ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్ప్రైజ్లే ఉంటాయి. కాబట్టి ఈ క్లాస్ ఎండింగ్లో కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. సో మరీ పెద్ద సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేసి చివరికి వచ్చాక ఇదేనా, నేను ఇంకా ఏదో సర్ప్రైజ్ అనుకున్నాను అని కామెంట్స్ మాత్రం పెట్టద్దు. బికాస్ చెప్పాను కదా, మనమేమి సలార్ టీజర్లు లేదా యానిమల్ టీజర్లు ఇవన్నీ రిలీజ్ చెయ్యము. సో అంత ఎగ్జైట్మెంట్ అయితే ఉండదు ఎడ్యుకేషన్లో. చాలామందికి ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది సర్ప్రైజ్. ఇది కిర్చాఫ్స్ కరెంట్ లా అమ్మ. నెక్స్ట్ కిర్చాఫ్స్ సెకండ్ లా. Kirchhoff's second law. Kirchhoff's second law is also called as loop law or loop law లేదా voltage law. దీనినే KVL అని కూడా అంటారు. సో ఇది ఎప్పుడు అప్లై చేయాలి, ఇది ఎప్పుడు అప్లై చేయాలి? జంక్షన్ కనిపిస్తే జంక్షన్లో అప్లై చేస్తాము, లూప్ కనిపిస్తే లూప్లో అప్లై చేస్తాం. సో అకార్డింగ్ టు కిర్చాఫ్స్ లూప్ లా, ద algebraic sum of all the current potentials in a closed loop, ఖచ్చితంగా కండిషన్ క్లోజ్డ్ లూప్లో algebraic sum of potentials is equal to 0. ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. క్వశ్చన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎలా చేయాలి, దీనికి మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా స్టెప్ నెంబర్ 1 నేను కొన్ని స్టెప్స్ చెప్తానమ్మా, ఫాలో అవ్వగలిగితే తీసుకోండి. కిర్చాఫ్స్ లా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. స్టెప్ నెంబర్ 1 ఆల్వేస్ ఐడెంటిఫై junctions first. Step number 2 apply junction law. KCL అని రాస్తాను నేను. జంక్షన్ లా అంటే ఈ పాటికి మీకు అర్థం అవ్వాలి. జంక్షన్ లా అంటే ఏంటమ్మా? KCL. సో అప్లై KCL at those junctions. స్టెప్ నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్ గానే ఫాలో అవ్వాలమ్మా, లేదంటే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ అది వేసేసుకుని ఇది వేసేసుకుని కలగాపలగం చేసుకుంటే కరెంట్లు మిస్ అయిపోతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ నెంబర్ 1 స్టెప్ నెంబర్ 2 దేనికోసం వెయ్యాలి? స్టెప్ నెంబర్ 1 స్టెప్ నెంబర్ 2 దేనికోసం వెయ్యాలి అంటే టు ఐడెంటిఫై ద కరెంట్స్. ఒక సర్క్యూట్, నీకు ఇచ్చిన సర్క్యూట్లో కరెంట్లు ఏమేమి ఉన్నాయి అవి ఐడెంటిఫై చేయడం కోసం స్టెప్ నెంబర్ 1 స్టెప్ నెంబర్ 2 వేస్తారు. తర్వాత స్టెప్ నెంబర్ 3 ఏంటి? స్టెప్ నెంబర్ 3 ఏంటి అంటే ఐడెంటిఫై ద లూప్స్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4 ఏంటి అంటే లూప్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత డ్రా ఏ పాత్. ఇది కూడా చాలామంది మర్చిపోతారు, పాత్ని డ్రా చేయాల్సిందే. సో ఇక్కడ పాత్ అంటే ఏంటి, ఇంకా ఎలా అప్లై చేయాలి, ఒకసారి రూల్స్ చూద్దాం. ఈ స్టెప్ నెంబర్ 4 తర్వాత రూల్స్ అప్లై చేయాలమ్మా. రూల్స్ ఎలా ఉంటాయి? ఒక రెసిస్టర్, ఓకే, 2 డ్రా చేస్తాను. ఇప్పుడు చూడండి, చాలా క్లియర్గా చూడండి. ఈ 2 రెసిస్టర్స్లో ఇది రెసిస్టర్ R, ఇది రెసిస్టర్ R. ఒక దానిలో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇంకొక దానిలో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. కరెంట్ డైరెక్షన్లు చూడండి. నెక్స్ట్ నా గ్రీన్ కలర్ ఏంటి అంటే పాత్. గ్రీన్ కలర్ ఏంటమ్మా? పాత్. నా పాత్ని నేను ఎప్పుడూ కూడా, నా అలవాటు ఏంటి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాత్ వేసుకుంటాను. మీరు యాంటీ క్లాక్ వైజ్లో వేసుకోవడం అలవాటు, మీ ఇష్టం. కిర్చాఫ్స్ లాలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే కనుక మొత్తం సర్క్యూట్ అంతా కూడా ఒక విధానంలో స్టార్ట్ చేసి అదే విధానంలో వెళ్ళిపోతే కనుక కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. అలాని మధ్యలో
సగం సర్క్యూట్కి ఒకలాగా సగం సర్క్యూట్కి ఒకలాగా మాత్రం ఆలోచించద్దు. పాత్ అయితే క్లాక్ వైజ్లో వేయండి లేదా యాంటీ క్లాక్ వైజ్లో వేయండి. పాత్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నా అలవాటు పాత్ ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వేసుకుంటాను. సో ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు, కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇక్కడ మీరు ఫస్ట్ కేసు ఏం అర్థం చేసుకుంటున్నారు, ఈ కేసులో ఏం జరుగుతోంది, ఐ అండ్ పాత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఐ అండ్ పాత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. కరెంట్ పాత్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్లో ఉంటే కనుక, కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్లో ఉంటే కనుక మైనస్ పెట్టుకోవాలి. అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే మైనస్ ఐఆర్. వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐఆర్. ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఐఆర్. ఇది ఎవరి విషయంలో, రెసిస్టర్స్ విషయంలో. రెండు విడివిడిగా ఆలోచించాలి. రెసిస్టర్స్ విషయంలో విడిగా ఆలోచించాలి, సెల్ విషయంలో విడిగా ఆలోచించాలి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ సెల్స్కి వచ్చేటప్పటికి, అదే సెల్స్కి వచ్చేటప్పటికి ఎలా ఆలోచించాలి. సో నువ్వు ఒక సెల్ ఇలా తీసుకున్నావు, దీని ఈఎంఎఫ్ ఈ. రెండో సెల్ ఇలా తీసుకున్నావు, దీని వెయిట్ మారుద్దాము. రెండో సెల్ ఇలా ఉంది, దీని ఈఎంఎఫ్ కూడా ఈ. పాత్ గ్రీన్ కలర్ ఏంటి, పాత్ని రిప్రజెంట్ చేస్తుంది. గ్రీన్ కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, పాత్ని. నా పాత్ ఈ డైరెక్షన్లో ఉంది, ఇది నా పాత్. పాత్ ఎప్పుడు కూడా నా అలవాటు ఒకే డైరెక్షన్లో తీసుకుంటాను. సో సెల్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఆలోచన విధానం మారాలి. సెల్ విషయంలో పాత్ డైరెక్షన్తో డిపెండ్ అవ్వదు. సెల్ విషయంలో పాత్ డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వదు. పాత్ పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇక్కడ పాత్ ఎలా వెళ్తుంది, పాజిటివ్ టు నెగిటివ్ ల్యాండ్ అవుతోంది. పొటెన్షియల్ డిక్రీజ్ అవుతోంది, నెగిటివ్ పొటెన్షియల్. సో ఇక్కడ V ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఈ రాసుకోవాలి. ఇక్కడ చూడండి, పాత్ నెగిటివ్ నుంచి పాజిటివ్ దగ్గర ల్యాండ్ అవుతోంది, పొటెన్షియల్ ఇంక్రీజ్ అయ్యింది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ V ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఈ రాయాలి. ఖచ్చితంగా ప్లస్ ఈ రాయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుని చెప్తాను మీకు. అన్ఐడెంటికల్ సెల్స్ కానీ ఏమైనా ఇస్తే ఎలా చేయాలి. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాము. సో ఇలా ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక సెల్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడ కూడా ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇలా ఉంది. లేదా ఒక సెల్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఇది 10 volts. ఓకే, సో ఇది 1 ohm, 2 ohms, 3 ohms, 4 ohms ఇలా ఉంది. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏం చెయ్యాలని చెప్పాను. స్టెప్ నెంబర్ 1 ఏం చెయ్యాలి, స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలమ్మా, ఐడెంటిఫై ద జంక్షన్. స్టెప్ నెంబర్ 2 KCL అప్లై చేయాలి, ఎందుకంటే కరెంట్లు కావాలి నాకు. ఇక్కడ ఒక జంక్షన్ ఉంది, ఇక్కడ ఒక జంక్షన్ ఉంది, బికాస్ సెల్ నుంచి ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ బయటకు వచ్చింది. అదే కదా ఇలా డివైడ్ అయ్యింది ఇప్పుడు. సో ఇది ఒక జంక్షన్, నాకు ఇలా డివైడ్ అయింది అంటే ఇది జంక్షన్. కెన్ ఐ నేమ్ దిస్ యాజ్ జంక్షన్? కాదు, ఇది జంక్షన్ కాదు, ఫోల్డింగ్ అంతే. ఇది జంక్షనా? కాదు, ఫోల్డింగ్. ఇది ఒక జంక్షన్, ఇది జంక్షన్ కాదు, ఇది జంక్షన్ కాదు. సో AB అనేవి మాత్రమే జంక్షన్స్, ఇంకా వేరే జంక్షన్స్ లేవు ఇందులో. మిగతావన్నీ ఫోల్డింగ్స్ అమ్మా. ఓకే, హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటే కదమ్మా రెడ్డి రాహుల్ ధార. ఇదేంటి ఇక్కడ చెప్పింది, ఇదిగో H ఇజ్ ఈక్వల్ టు I²RT. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, రెడ్డి రాహుల్ ధార. సరిగ్గా వినమ్మ క్లాస్, ఆల్రెడీ క్లాస్ 10th నేర్చుకున్నారు. H ఇజ్ ఈక్వల్ టు I²RT. ఎనర్జీ అంటే ఏంటి, హీట్ ఎనర్జీ. చెప్పాను కదా, ఏదైనా కరెంట్ వైర్లో కరెంట్ వెళ్తున్నప్పుడు హీట్ అవుతుంది, ఆ హీట్ ఎనర్జీకి ఫార్ములా అని చెప్పాను. రెడ్డి రాహుల్ ధార క్లాస్ సరిగ్గా వినమ్మ, నేను ఆల్రెడీ చెప్పేశాను. సో జంక్షన్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. ఇవి జంక్షన్స్ కాదు, ఇది కూడా జంక్షన్ కాదు, ఈ రెండు మాత్రమే జంక్షన్స్. సో జంక్షన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత
కరెంట్ డ్రా చేయాలి. ఎప్పుడు కూడా పాజిటివ్ పోల్ నుంచి కరెంట్ స్టార్ట్ అవుతుంది కదా, ఐ వచ్చింది. జంక్షన్ దగ్గర 2 దారులు ఉన్నాయి, 2 పాత్లు ఉన్నప్పుడు కరెంట్ 2 పాత్లుగా డివైడ్ అవుతుంది. ఇటువైపు I1 కరెంట్ వెళ్తే నేను ఇటువైపు I2 రాసుకోవచ్చు, లేదా I-I1గా కూడా రాసుకోవచ్చు. ఐలో నుంచి I1 ఇటు వెళ్ళిపోయినప్పుడు ఇటేమొస్తుంది, I-I1. I2 రాసుకోవచ్చు మీ ఇష్టం, లేదా I-I1 కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ I-I1 ఇలా వచ్చింది. సో 2 ohmsలో నుంచి ఎంత కరెంట్ వస్తుంది, I-I1 కరెంటే వస్తుంది. నెక్స్ట్ ఇటు చూడండి, 4 ohmsలో నుంచి I1 కరెంట్, 3 ohmsలో నుంచి కూడా I1 కరెంట్, అదే కరెంట్ ఇలా వచ్చింది I1 కరెంట్. ఈ రెండు కలిసి మళ్ళీ నెగిటివ్లోకి వచ్చినప్పుడు ఏమైంది, I-I1 ప్లస్ I1 ఎంత అయింది, I ఎంటర్ అయిందా. సో పాజిటివ్లో నుంచి I బయటకు వెళ్తోంది, నెగిటివ్లోకి I కరెంట్ వస్తుంది. నా అనాలిసిస్ సేమ్. స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2 అయిపోయాయి, కరెంట్స్ ఐడెంటిఫికేషన్ అయిపోయింది. స్టెప్ నెంబర్ 3, ఐడెంటిఫై ద లూప్స్, డ్రా ఏ పాత్. ఐడెంటిఫై ద లూప్స్, లూప్ని ఐడెంటిఫై చేస్తే కనుక ఏ బి ఇక్కడ రాశాను కదా, CDEF. సో నా దగ్గర టోటల్గా 2 లూప్స్ ఉన్నాయి, ఇదొక లూప్, ఇదొక లూప్. సో లూప్ ACDBA ఐడెంటిఫై చేశాక పాత్ని డ్రా చేయాలి. నేను ఎప్పుడు కూడా నా పాత్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో డ్రా చేస్తాను. సో పాత్ డైరెక్షన్లో కరెంట్ ఉందా చూడండి, కరెంట్ పాత్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. 1 ohm దగ్గర కరెంట్ పాత్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో +1 into I-I1. నెక్స్ట్ పాత్ ఇలా వచ్చింది, పాజిటివ్ టు నెగిటివ్ ల్యాండ్ అవుతున్నావు, -10 ఇలా వచ్చావు. కరెంట్ పాత్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, +2 into I-I1 = 0. ఇది ఒక ఈక్వేషన్. దీనిని షార్ట్కట్ మీరు చేసుకోవచ్చు, మ్యాథ్స్ ఈక్వేషన్. ఇంక ఇక్కడి నుంచి మ్యాథ్స్. నెక్స్ట్ రెండో లూప్ చూద్దాం. లూప్ ఏంటి, AEFBA పాత్ ఇలా అనుకుంటాను క్లాక్ వైజ్ డైరెక్షన్లో. 4 ohmsలో నుంచి కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, -4 I1. 3 ohmsలో నుంచి కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, -3 I1. ఇక్కడ చూడండి, నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి ఎంటర్ అవుతోంది, +10 = 0. ఇలా రాయడం వస్తే కనుక మీకు ప్రాబ్లం వచ్చేసినట్లే. ఇంకేముంది, ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేసి I1 Iని ఫైండ్ అవుట్ చేయడమే. ఓకే అమ్మ, రెడ్ కలర్ యూజ్ చెయ్యను. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే I1 I2 వచ్చేసినట్లే. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి, దట్స్ ఇట్. ఓకే, మ్యాథ్స్ ఇంక ఇక్కడ నుంచి మ్యాథమెటిక్స్. క్వశ్చన్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా, కాదు, ఇలా కూడా ఇస్తారు. ఒక రెసిస్టర్, సెల్, ఇంకొక రెసిస్టర్, ఇంకొక సెల్. ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ A and B. 2 ohm 6 volts, 3 ohms 9 volts. కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తోంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, అదేంటి మేడం ఇది అసలు క్లోజ్డ్ లూపే కాదు కదా అంటారా, కాదు, ఇది క్లోజ్డ్ లూపే. మనకి ఒక పెద్ద సర్క్యూట్లో ఒక చిన్న పోర్షన్ ఇచ్చారన్నమాట. సో ఈ ఏబిని ఇక్కడి నుంచి కనెక్ట్ చేసే ఉంటాయి, ఏబి అనేవి కనెక్ట్ అయ్యే ఉంటాయమ్మా. సో మీరేం కంగారు పడద్దు, కిర్చాఫ్స్లో వేయడానికి ఫస్ట్ పాత్ అనుకోండి, ఇది నా పాత్. సో ఇక్కడ పొటెన్షియల్ ఎంత, VA. కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, -2I. పాత్ పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తోంది, -6. ఇవన్నీ సిరీస్లో ఉన్నాయి కదా, సేమ్ కరెంట్ ఇలా వెళ్తూనే ఉంటుంది. సో కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, -3I. -2 పాజిటివ్ కాబట్టి +9, -VB = 0. VAకి పాజిటివ్ పెడితే అండ్ VBకి నెగిటివ్ పెడితే సరిపోతుంది. ఓకే, డూ ఆర్ డై చాప్టర్స్ చేస్తే చాలా మ్యామ్ 95%. డూ ఆర్ డై చాప్టర్స్ చేస్తే 95% ఎందుకు వస్తుందమ్మా, చోటు రాదు. ఒక 90%, ఒక 85% వరకు వస్తుంది. డూ ఆర్ డై చాప్టర్స్ పెట్టినవి కొన్ని చాప్టర్సే, ఇంకా చాలా చాప్టర్స్ ఉన్నాయి కదా. సో నువ్వు చేసే సగం చాప్టర్స్ నుంచి 95% రాదు. డూ ఆర్ డై చాప్టర్స్ ఎందుకంటే
ఈజీ టు కిల్ అండ్ కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పడం. మిగతా వాటిలోంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. రే ఆప్టిక్స్లోంచి క్వశ్చన్ వస్తుంది, అది డూ ఆర్ డై చాప్టర్ కాదు కదా. 99% 95%, 95% రావాలి అంటే కేవలం ఒకటో రెండో చాప్టర్స్ని వదిలిపెట్టి మిగతావన్నీ చేసేయాలి. 99% కావాలి అంటే ఎంటైర్ ఫిజిక్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఒక 90% వరకు రావాలి అంటే ఒక డూ ఆర్ డై చాప్టర్స్ చేసుకుని వెళ్ళొచ్చు. ఓకే, కేవలం డూ ఆర్ డై చాప్టర్స్ వల్ల 95% వస్తుందా? రాదు. చాలా కష్టపడాలమ్మా. 95%, 99% ఊరికే రావు కదా, కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, తప్పదు. ఓకే, సో ఇది కిర్చాఫ్స్ లా. కిర్చాఫ్స్ లా అప్లికేషన్స్ ఏంటి? వీట్స్టన్ బ్రిడ్జ్, వీట్స్టన్ బ్రిడ్జ్. వీట్స్టన్ బ్రిడ్జ్ అంత ఈజీ టాపిక్ ఇంకొకటి ఉండదు. వీట్స్టన్ బ్రిడ్జ్లో 4 రెసిస్టర్స్ ఉంటాయి. 4 రెసిస్టర్స్లో ఒకటి అన్నోన్ రెసిస్టెన్స్ ఉంటుంది, దానిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వీట్స్టన్ బ్రిడ్జ్లో బేసికల్గా అరేంజ్మెంట్ ఆఫ్ రెసిస్టర్స్ ఈ షేప్లో మాత్రమే ఉంటుంది. ఈ షేప్లో ఉంటుంది. ఇక్కడ సెంటర్లో ఒక గాల్వనోమీటర్ కనెక్ట్ చేస్తారు. దీనిని తీసుకెళ్ళి సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తారు. యూజువల్గా మనం దీన్ని PQRS అనుకుంటాం. PQRSే గుర్తుపెట్టుకోవాలా? అవసరం లేదు. R1, R2, R3, R4 కూడా గుర్తుపెట్టుకోవచ్చు. బ్యాలెన్స్డ్ కండిషన్లో ఏం జరుగుతుంది? బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే దేర్ ఈజ్ నో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ గాల్వనోమీటర్. మీరు కరెంట్స్ని కనుక ఇక్కడున్నామా, మీరు కరెంట్స్ని కనుక డివైడ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇది V పొటెన్షియల్, I అమౌంట్ ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడికి వచ్చేప్పటికి జంక్షన్ వచ్చింది. సో దీనిలో నుంచి I1 కరెంట్, దీనిలో నుంచి I2 కరెంట్ వెళ్ళింది. ఈ I1 ఇలా వచ్చాక మళ్ళీ ఒక జంక్షన్ వచ్చింది చూడండి, ఇది I1. కానీ I1 2 పార్ట్లుగా డివైడ్ అవుతుంది. IG అనుకుంటారు దీనిని, దీనిని I3 అనుకోండి. ఈ IG ఇలా వచ్చింది, ఈ I2 ఇలా వచ్చింది, ఈ రెండు కలిసి దీంట్లోకి ఎంటర్ అవుతున్నాయి I4. సో మళ్ళీ I3, I4 కలిసిపోయి Iగా బయటకు వస్తాయి. ఇది రాయడం కూడా రావాలి. బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే IG విల్ బి ఈక్వల్ టు 0. గాల్వనోమీటర్లోంచి ఎలాంటి కరెంటు ఫ్లో అవ్వదు. గాల్వనోమీటర్లోంచి కరెంట్ ఫ్లో అవ్వదు అంటే ఇది ఉన్న సర్క్యూట్లో లేనట్లే. అప్పుడు ఏమైంది? PQ సిరీస్లోకి వచ్చాయి, RS సిరీస్లోకి వస్తాయి. సో PQ సిరీస్లోకి RS సిరీస్లోకి వస్తాయి. అది రాసే ముందు ఫస్ట్ బ్యాలెన్స్డ్ కండిషన్ రాస్తాను. P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. ఈ నాలుగిట్లో ఒకటి అన్నోన్ క్వాంటిటీ ఉంటుంది, దానిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే R ఎఫెక్టివ్ ఫైండ్ అవుట్ చెయ్యమ్మా అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ PQ సిరీస్లో ఉన్నాయి, PQ సిరీస్లో ఉన్నాయి P+Q. RS సిరీస్లో ఉన్నాయి R+S. ఈ P+Q, R+S మళ్ళీ ప్యారలల్లో ఉన్నాయి. సో P+Q ఇంటూ R+S, R1 R2 బై R1 P+Q ప్లస్ R+S. ఇందులో P1 కాదు, ఇది పొరపాటున రాశాను. ఇది R ఎఫెక్టివ్కి ఫార్ములా. ఓకే, అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అయితే మాత్రం కిర్చాఫ్స్లా అప్లై చేయాలి, వేరే దారి లేదు. మరి బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ కాకపోతే ఏంటి మేడం? దానినే అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అంటారు. P/Q ఇస్ నాట్ ఈక్వల్ టు R/S. దానిని అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అంటారు. అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్కి కంపల్సరీగా మీరు కిర్చాఫ్స్లా అప్లై చేయాలి. ఓకే, ఇదొక లూప్, ఇదొక లూప్, ఇది కూడా ఒక లూప్. కిర్చాఫ్స్ లాలో మీరు 7 లూప్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కిర్చాఫ్స్ లాలో 7 లూప్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. సో లూపులు వేసుకోవాలి వీట్స్టన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ కాకపోతే. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ మీటర్ బ్రిడ్జ్. ఇంకొక అప్లికేషన్ మీటర్ బ్రిడ్జ్. ఎందుకు దీనిని మీటర్ బ్రిడ్జ్ అంటారు? 1 మీటర్ లెంత్ ఉన్న వైర్ని వాడతారు కాబట్టి దీనిని మీటర్ బ్రిడ్జ్ అంటారు. ఇది పాయింట్ A, పాయింట్ B. దీని లెంత్ L ఇజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ లేదా 1 మీటర్. AB అనే వైర్ లెంత్ 1 మీటర్ ఉంటుంది కాబట్టి దానిని మీటర్ బ్రిడ్జ్ అంటారు.
ఈ ఏబీని తీసుకెళ్ళి ఒక మెటల్ ప్లేట్ కనెక్ట్ చేస్తారు. ఈ మెటల్ ప్లేట్ని మళ్ళీ ఒక రెసిస్టర్ గ్యాప్ ఉంటుంది, మళ్ళీ ఒక గ్యాప్ ఉంటుంది. ఈ మెటల్ ప్లేట్ని తీసుకొచ్చి మళ్ళీ బీకి కనెక్ట్ చేస్తారు. ఓకే, సో ఈ గ్యాప్లో దీనిని లెఫ్ట్ గ్యాప్ అంటారు, దీన్ని రైట్ గ్యాప్ అంటారు. అదేంటి మేడం, మీకు ఇది లెఫ్ట్ ఇది రైట్ అవ్వచ్చు, కానీ ఇలా చూసే వాళ్ళకి లెఫ్ట్ రైట్ అవుతుందా? కాదు, ఫిజిక్స్లో ఇది ఫిక్స్డ్. ఓకే, ఫిజిక్స్లో ఇది ఫిక్స్డ్ అమ్మ. దీనిని లెఫ్ట్ గ్యాప్ అంటారు, పేర్లు గుర్తుపెట్టుకోండి. దీన్ని రైట్ గ్యాప్ అంటారు, రైట్ గ్యాప్ అంటారు. ఇది ఫిక్స్, ఇంకా వాదించొద్దు. అదేంటి మేడం, ఇలా తిరిగితే ఇలా కదా అలా కదా, ఇలా తిరిగి మీరు ఇలా రాయరు కదా. మీరు పేపర్ మీద రాసేటప్పుడు కూడా ఇలా తిరిగే రాస్తారు కదా. మీరు పేపర్ మీద పెన్ను పెట్టినప్పుడు కూడా ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. సో ఎవరికైనా చూసేవాళ్ళైనా వినేవాళ్ళైనా రాసేటప్పుడు ఆలోచించాలి. మీరు రాసేటప్పుడు డయాగ్రామ్ ఇలా ఉంటే ఇలా రాస్తున్నాను కాబట్టి ఇది నా లెఫ్ట్ ఇది నా రైట్ నేను ఇలా రాస్తానంటే కుదరదు. నువ్వు రాసేటప్పుడు ఖచ్చితంగా ఇలాగే రాస్తావు. ఇలా రాసేటప్పుడు ఇది లెఫ్ట్ ఇది రైట్, దట్స్ ఇట్. సో ఇది లెఫ్ట్ గ్యాప్ ఇది రైట్ గ్యాప్. లెఫ్ట్ గ్యాప్లో ఒక రెసిస్టెన్స్ పెడతారు, రైట్ గ్యాప్లో ఒక రెసిస్టెన్స్ పెడతారు. PQRS ఏమైనా అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక గాల్వనోమీటర్, గాల్వనోమీటర్ నుంచి జాకీ. జాకీ ఎక్కడైతే కరెంట్ 0 చూపిస్తుందో దానిని నల్ పాయింట్ అంటారు, నల్ పాయింట్ అంటారు. సో నల్ పాయింట్ లెంత్ ఇటువైపు L1 ఇటువైపు L2 అనుకుంటారు. L2 ప్లేస్లో ఏం రాయొచ్చు, 100 - L1 సెంటీమీటర్స్ రాసుకోవచ్చు. బికాజ్ ఇది 1 మీటర్ ఫిక్స్ కాబట్టి ఖచ్చితంగా L2 = 100 - L1 రాయొచ్చు. ఫార్ములా ఏంటి, ఖచ్చితంగా స్టాండర్డ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. P/Qనా P/Qనా Q/R ఇవన్నీ ఏమొద్దు, స్టాండర్డ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే రెసిస్టెన్స్ ఇన్ లెఫ్ట్ గ్యాప్, రెసిస్టెన్స్ ఇన్ లెఫ్ట్ గ్యాప్ బై రెసిస్టెన్స్ ఇన్ రైట్ గ్యాప్. ఇలా గుర్తుపెట్టుకోవడానికే ట్రై చేయండి, అంతేగాని ఇది పీనా ఇది క్యూనా ఇది ఆరా ఇది ఎస్సా కన్ఫ్యూజన్ వద్దు. ఇది లెఫ్ట్ గ్యాప్లో రెసిస్టెన్స్, ఇది రైట్ గ్యాప్లో రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు L1 బై L2 లేదా L1 బై 100 - L2. అయితే మీటర్ బ్రిడ్జ్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. వీటిని ఎక్స్చేంజ్ చేసిన తర్వాత అంటే కేస్ 2 రైట్ గ్యాప్లో ఉన్నదానికి ప్యారలల్లో ఇంకొక రెసిస్టెన్స్ కనెక్ట్ చేశారు. అప్పుడు ఈ రెండిటికి ప్యారలల్ ఫార్ములా వేసి దానిని మనం ఇక్కడ రాయాలి. లెఫ్ట్ గ్యాప్లో ఇంకొక రెసిస్టర్ని యాడ్ చేశారు, దానికి ఫార్ములా వేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ ఇక్కడ రావా అంటే ఇక్కడ కూడా వస్తాయి. సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ అనేవి ఇక్కడ కూడా వస్తాయమ్మా, ఇక్కడ రావా అనేది ఏం లేదు. ఇక్కడ కూడా సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ రెసిస్టర్స్ వస్తాయి. అయితే నేను చెప్పే సర్ప్రైజ్ ఏంటి అంటే కనుక ఇదే నేను చెప్పే సర్ప్రైజ్ అమ్మ. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ప్రతిరోజు ఇవాళ నుంచి ఇంకా ప్రతిరోజు కూడా ఐపీఈ క్లాసెస్కి ఉండవు. బికాజ్ ఐపీఈలో మనకి MCQ క్వశ్చన్స్ ఉండవు కదా. ఎంసెట్ అయినా JEE అయినా కూడా ఖచ్చితంగా మీకు డైలీ నోట్స్ అనేది PDF అప్లోడ్ చేయడం జరుగుతుంది. అసైన్మెంట్స్ కానీ డైలీ క్విజులు కానీ వీక్లీ లైవ్ స్ట్రీమ్స్, సో ఇవన్నీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈరోజు మీరు ఏదైతే చేశారో కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆ కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద ఒక 10 questions 10 to 15 questions ప్రాక్టీస్ DPP ఇవ్వడం జరుగుతుంది. సో DPP ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ DPPని ఎలా యాక్సెస్ చేయాలి, ఈ వీడియోలో ఉన్న లింక్ని కనుక క్లిక్ చేస్తే మీకు DPP ఓపెన్ అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వేరే ఉంటుంది. ఓకే, నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెట్టానా, ఇది టెలిగ్రామ్ ఛానల్ లింక్. ఇది కాకుండా యాక్చువల్గా సర్ప్రైజ్ ఏంటి అంటే DPPs are provided. DPPs are provided with every class except IPE classes.
ఐపీఈలో మనకి ఆబ్జెక్టివ్ ఉండదు, ఎంసీక్యూస్ ఉండవు. సో ఐపీఈ క్లాసెస్ కాకుండా మిగతా ఏ క్లాస్ అయినా కూడా డిపిపిస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ డిపిపిస్ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు డిపిపిస్ ఓపెన్ అవుతాయి. ఏ రోజుకి ఆ రోజు డిపిపిస్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇదే నేను ఇచ్చే సర్ప్రైజ్. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ డిపిపిస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ రోజు నుంచి ప్రతి క్లాస్కి ఐపీఈ క్లాసెస్ తప్ప మిగతా అన్ని క్లాసెస్కి కూడా డిపిపిస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డిపిపిస్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు డైలీ నోట్స్, అసైన్మెంట్స్, డైలీ క్విజెస్. ఈసారి నుంచి టెలిగ్రామ్ ఛానల్లో క్విజ్ అంటే మాక్ టెస్ట్, క్విజ్ అంటే మాక్ టెస్ట్ అమ్మ. టెలిగ్రామ్ ఛానల్లో మాక్ టెస్ట్లు కూడా స్టార్ట్ చేయబోతున్నాము. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ లేదా ఒక 10-15 డేస్కి ఒక మాక్ టెస్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు వీక్లీ టెస్ట్లు కావాలి అనుకుంటే కనుక, డైలీ క్విజెస్ కావాలి అనుకుంటే కనుక జాయిన్ అవ్వండి. డిపిపిస్ కావాలి అనుకుంటే ప్రతి వీడియోకి సపరేట్ లింక్ ఆ టాపిక్ని బట్టి ఉంటుంది. ఇవాళ కరెంట్ ఎలక్ట్రిసిటీ కాబట్టి కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపిపి ఉంటుంది. సండే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డిపిపిస్ ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ గైస్. సండే కలుద్దాము. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్.